చాలా ప్రాముఖ్యమైన కొన్ని మాటలు చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 9వ వచనం. నీ మాటకి ఇంకొకరు లోబడాలనంటే నీవు ఒకరి మాటకి లోబడి ఉండాలి. అంటే ఇక్కడ దేవుడు ఏం చూస్తాడు అనంటే విధేయతను చూస్తాడు, వినయాన్ని చూస్తాడు, లోబడే జీవితాన్ని చూస్తాడు. నీలో లోబడే జీవితం ఉంటే పరిస్థితులు నీకు లోబడతాయి, మనుషులు నీకు లోబడతారు, నీ ఇంటి వారు నీ మాటే పైనుంచి నీకు గౌరవాన్ని ఇస్తారు. నీవు దేవుని మాటకి లోబడక, నాయకుడి మాటకి లోబడక ఉన్నావంటే ఏ పరిస్థితి నీకు లోబడదు, ఏ పరిస్థితిని నువ్వు హ్యాండిల్ చేయలేవు, ఏ మనిషిని నువ్వు ఒక మాట చెప్పి ఏ పని చేయించలేవు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ చూడండి, యెహోషువకి ఆల్రెడీ దేవుడు ఏం చెప్పాడంటే, మోషే ఇదిగో నీ పరిచారకుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళతాడు, ప్రజల్ని తీసుకొని వెళతాడు, నువ్వు వెళ్ళవు, నువ్వు చూస్తావు అని చెప్పాడు. అమ్మయ్య, నాకు ఇంత గొప్ప భాగ్యం దేవుడు ఇచ్చేసాడులే అని సంకలు గుద్దుకోకుండా యెహోషువ ఎంతటి పని దేవుడు ఇంకా మోషేని పక్కన పెట్టి, లేక మోషే పని ముగించేసి నెక్స్ట్ ఇంకా యెహోషువనే దేవుడు తయారు చేస్తున్నాడు, ఇక నన్నే దేవుడు అపాయింట్ చేస్తున్నాడు అన్న అతిశయం కానీ, తలబిరుసు కానీ, గర్వం కానీ యెహోషువలో ఎక్కడ మనం చూడం. ఎందుకనంటే ఇంతగా చెప్పిన దేవుడు లాస్ట్లో ఇక మోషే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు అనే లోపులో దేవుడు చెప్పినట్లుగా మోషే యెహోషువను పిలిచి ఇదిగో అని చెప్పి, నువ్వు అతని తల మీద చేతులుంచి అతను అభిషేకించాలి అని చెప్పాడు. చూడండి ఆ వచనం మరొకసారి, 9వ వచనం. అదిగో చూడండి, మోషే తన చేతుల్ని ఎవరి మీద పెట్టాడు? యెహోషువ తల మీద పెట్టాడు. అంటే ఇక్కడ ఏంటి, దీని అర్థం ఏంటంటే యెహోషువ తల మీద పెట్టాడంటే నాయకత్వం, నడిపింపు, ఒక అనాయింటింగ్ అవసరం, ఓ పని చెయ్యాలంటే ఒక అభిషేకం అవసరం. గతంలో నేను దాదాపు ఒక 20-30 మందిని పోగేసి సేవ చేసి ఉండే రాజమండ్రిలో, నేను విశ్వాసగా ఉన్న రోజుల్లో. హల్లెలూయా చెప్పండి. విశ్వాసగా ఉన్న రోజుల్లోనే చర్చికి వెళ్తూ సాయంత్రం పూట, ఆదివారం సాయంత్రం మా చుట్టుపక్కల వాళ్ళందరినీ ప్రేరేపితే దాదాపు 25-30 మంది వచ్చేవారు. ఒక ఇంటి ఆవరణ బయట చాలా ఖాళీ స్థలం ఉంటే అందులో ప్రార్థన కూటాలు పెట్టేవాడిని. ఏదో వచ్చిరని మాటలే, చర్చిలో విన్న మాటలే చెప్పి ఏదో ఆసక్తి అలా అనిపించేది. నాకు ఎలా చెయ్యాలో ఏమీ తెలియదు, అసలు ఎవరికి ప్రార్థన ఇవ్వాలో, ఎవరికి పాట ఇవ్వాలో అసలు ఏమీ తెలియదు. అంతే, అంత ఏకలోకంగా నడిపించేసేవాడిని. వాళ్ళు కూడా అలా ఆసక్తిగా వచ్చేవారు, పలహారాలు అవి పెట్టేవారు, చాలా కానుకలు కూడా వేసేవారు. నాకేం తెలియదు. ఆ సమయంలో దైవజనులు ఆనంద్ పాస్టర్ గారు, ఓసన్న మినిస్ట్రీలో ఇప్పుడున్న అన్న, నా ఆత్మీయ నాయకులు, అన్నతో నాకు పరిచయం ఏర్పడ్డాక ఆయనతో నేను చేస్తున్న ఈ పరిచర్య కోసం ఇదంతా చెప్పాను. అన్న పగలు చర్చికి వెళ్ళి సాయంత్రం పూట ఇలా చేస్తానంటే ఆయన అన్నారు, నీకంటూ ఒక నడిపింపు లేకుండా, నీకంటూ అభిషేకం లేకుండా నువ్వు ఎంత పని చేసినా అది దుర్వినియోగం అయిపోతుంది, అది వ్యర్థమవుతుంది. దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగానే నువ్వు సేవ చేయాలి. నీకు ఒకవేళ దేవుడు సేవ పిలిపిస్తే ఆ పిలుపుని బట్టే సేవ చేయాలి. అయితే పిలుపు లేకుండా సేవ చేయకూడదు, ఒక నాయకత్వం ఇవన్నీ ఉండాలి అబ్బాయి అని ఆ రోజు 2008వ సంవత్సరం అనుకుంటాను, అప్పుడు ఆయన ద్వారా దేవుడు నాకు చెప్పగానే నేను వెంటనే ఆ పరిచర్యను అలా వదిలేశాను. ఇంకా ఈ రోజు నుండి నేను మీ మధ్యకి రాను అని. మరి వాళ్ళు ఏమయ్యారు అనంటే, ఇంకో పాస్టర్ గారు వచ్చి వాళ్ళని నడిపించారు, ఆయన పిలుపు కలిగిన సేవకుడు. ఇక అక్కడ ఒక సంఘం ఏర్పడింది. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని పర్యాయాలు వదులుకోవాల్సి వస్తుంది. దేవుని నడిపింపులోనే మనం వెళ్ళాలి. ఏదో చేసేత్నం అని కాదు. దేవుని నడిపింపు మనకు కలిగినప్పుడు ఇక చేసిన పని అంతా పక్కన పెట్టి ఇప్పటి నుండి అన్నట్లుగా ఒక దేవుని నాయకత్వంలోనే పని చేయడం మొదలు పెట్టాలి. దేవుని బిడ్డలారా, మోషే చేతులు ఒకవేళ చేతులు తల మీద పెట్టి అభిషేకించి పంపకపోతే యెహోషువ పరిచర్య కానివ్వండి, యెహోషువ పని అంతా కూడా ఎలా ఉందంటే దారం తెగిన గాలిపటంలాగా ఉన్నాం. ఓ దారం పట్టుకొని గాలిపట్టను ఎగరిస్తే అది ఒక దిశలో ఎగురుతుంది ఎవరో ఒకరు పట్టుకుంటే.
లేదు ఎవరో పట్టుకోలేదు, తెగిపోయింది, ఇంకా ఎగురుతూ ఉంటుంది. అది ఎగిరి ఏ చెట్లకు తగులుతుందో, ఏ కొమ్మకు గుచ్చుకుంటుందో, లేదంటే ఆ దారం ఎవడ పెక్క చుట్టుకుంటుందో తెలియదు, ఎవరికి ప్రమాదమో తెలియదు. అది అలాగే ఏమంటే నాయకులు లేకపోతే జనులు చెడిపోతారని వాక్యంలో రాయబడి. ఇప్పుడు యెహోషువకి ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడికి చిన్ననాటి నుండి లోబడుతూ వచ్చాడు, ప్రతి విషయంలో లోబడుతూ వచ్చాడు. ప్రతి విశ్వాసికి ఒక నాయకుడు ఉండి తీరాలి. నాయకుడు లేకపోతే చెదిరిపోతావు, చెడిపోతావు, పడిపోతావు. ఆ నడిపింపులో ఉండాలి. నాయకుడు ఉన్నాడని అని చెప్పుకోవడం గొప్ప కాదు, కానీ నాయకుడి నడిపింపులో ఉండాలి విశ్వాసులు. హల్లెలూయా. కాపరి నడిపింపులో ఉండాలి. అందుకే యేసయ్య అంటారు కదా, నా గొర్రెలు నా స్వరము వినును. చెప్పండి. ఆ కాపరి స్వరాన్ని గుర్తుపడతాయని కూడా అంటాడు ఆయన. నా గొర్రెలు నా స్వరాన్ని గుర్తిస్తాయి, గుర్తెరుగును. అంటే కాపరిని కలిగి కాపరిని వెంబడిస్తాయి. కాపరి లేకపోతే, నడిపింపు నాయకుడు లేకపోతే అదో పాతాళానికి వెళ్ళిపోతారు చాలామంది. నడిపించేవాడు చాలా ప్రాముఖ్యం, అందుకని లోబడాలి. చూడండి ఒక మాట, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. విని నాయకులకి లోబడి ఉండండి, లోబడండి. హల్లెలూయా. మనం యాకోబు పత్రికలో చదువుతాం, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఇప్పుడు నాయకులకు లోబడండి అన్న మాట అంటే కాపరికి, సేవకుడికి లోబడండి అన్న మాట. పక్కనే ఉన్నటువంటి ఆ మాట కూడా చదువుతాం చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. దేవునికి లోబడి ఉండుడి. ఇప్పుడు చూడండి, దేవునికి లోబడండి. తర్వాత ఇక్కడేమో రాయబడింది, నాయకులకు లోబడండి. అంటే కాపరికి, సేవకుడికి, పాస్టర్ గారికి లోబడండి. ఇంతకీ దేనికి లోబడాలి ఈ రెండిట్లో చెప్పండమ్మా? దేనికి లోబడాలి? దేవునికి లోబడడం అంటే ఏంటి? కంటికి కనబడుతున్న కాపరికి, సేవకుడికి, నాయకుడికి లోబడితే ఆత్మగా ఉన్న దేవునికి నువ్వు లోబడుతున్నావని అర్థం. నువ్వు అందుకనే దీనికి మరో వచనాన్ని మీకు జోడించి చెప్తాను. అదేంటంటే, నీ కంటికి కనబడుతున్న సహోదరుని నువ్వు ప్రేమించని ఎడల కనబడని దేవుణ్ణి నువ్వేం ప్రేమిస్తున్నావు? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనడం కంటే ఎదుట ఉన్న నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి. అంటే ఇప్పుడు సహోదరుని ప్రేమించడం అంటే ఎవరిని ప్రేమిస్తున్నట్టు? దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు. అలాగే ఇక్కడ నాయకుడికి లోబడ్డం అంటే ఎవరికి లోబడ్డం చెప్పండి? దేవునికి లోబడ్డం. ఈరోజు మీరందరూ నా ఎదుట భయభక్తులుగా చక్కగా మీ ఇంటికి వచ్చినప్పుడు, లేక మందిరంలో నేను ఎప్పుడు కనబడినా మీలో ఒక దైవికమైన భయం, అది ఆ భయం నా కోసం భయపడతలేదు, మీరు దేవుని కోసం మీరు భయపడుతున్నారు, దేవునికి భయపడుతున్నారు. ఇలా విధేయత చూపడం అనేది దేవునికి చూపిస్తున్నారు మీరు. హల్లెలూయా. జస్ట్ అంటే దేవుడు నన్ను ఒక రిప్రజెంటర్గా అలా పంపించాడు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు డాక్టర్ల దగ్గరికి మెడికల్ రిప్రజెంటర్లు వస్తారు కదా. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? క్రొత్త మెడిసిన్ తీసుకొస్తారు. ఇప్పుడు డోలో 650 వేస్తే జ్వరం తగ్గుతుందండి, ఇదిగోండి ఇది మంచి మెడిసిన్ అండి, కొత్తగా తయారయ్యింది అని డాక్టర్ గారికి చెప్తాడు. ఎవరు? ఈ మధ్య రిప్రజెంటర్ చెప్తాడు. అప్పుడు ఆ డాక్టర్ గారు అది తీసుకొని ఆ మంచిదైతే ప్రజలకి అది వినియోగిస్తారు, వాళ్ళ హాస్పిటల్లో వాడతారు దాన్ని, ఆ డ్రగ్. ఇప్పుడు జస్ట్ ఒక రిప్రజెంటర్, ఆల్రెడీ మెడిసిన్ తయారయ్యింది. అలా చెప్పండి. ఇప్పుడు ఇదిగో ఇదొక ఆత్మీయ రోగాల్ని, శరీర రోగాలన్నింటినీ కట్టగలిగే ఒక మెడిసిన్ ఇది. ఇందులో ఉన్న వాక్యాలు మీకు చెప్పడం, హల్లెలూయా, మీరు చెప్పడం, మీరు వాడుకోవాలి. మీరే వైద్యులు చెప్పాలంటే, మీరే డాక్టర్లు. ఇప్పుడు మీరు డాక్టర్లు అయి ఉన్నారు, నేను ఎవరినే? మీకు రిప్రజెంటర్ నేను. ఈ మందులన్నీ తయారు చేసేది ఎవరో? జీవం కలిగిన దేవుడు. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఆయన వైద్యులకు పరమ వైద్యుడు. ఆయన ఫ్యాక్టరీ అంతా ఆయనే, మెడిసిన్ అంతా అక్కడే తయారవుతుంది, అక్కడ నుండి వచ్చింది ఈ మెడిసిన్ అంతా. హల్లెలూయా. ఈ మెడిసిన్ అంటే వాక్యమైన ఈ యొక్క ఆరోగ్య సూత్రాలు, ఆరోగ్యకరమైన బోధ
దేవుడు నాకు ఇందులో ఏమైతే ప్రత్యక్షతలు ఇస్తాడో అవి పట్టుకొచ్చి ఇదిగో అని మీకు చెప్పినప్పుడు మీరు ఎక్కడైతే రోగం ఉందో అక్కడ అప్లై చేసుకోవాలి. అలాగే తర్వాత ఏం చేయాలి? రోగులైన వారికి పరిచయం చెయ్యాలి. అంతే కదండి. డాక్టర్ ఏం చేస్తాడో చెప్పండి? డాక్టర్ ఏం చేస్తాడు? ఇచ్చిన మెడిసిన్ అంతా అతనే వాడేస్తాడా? ఏం చేస్తాడు? ఖచ్చితంగా రోగులందరికీ, అతని దగ్గరకు వచ్చే రోగులకి ఏం చేయాలి? సిఫార్సు చేయాలి, ఈ మందు వెళ్ళి మెడికల్ షాప్లో తెచ్చుకోండి. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు తెచ్చుకొని వేసుకుంటే బాగుపడతారు. ఇప్పుడు మీరు ఏ మాదిరిగా పని చేయాలి? మీరు మీ ఉద్యోగం ఏంటి ఇప్పుడు ఇందులో? గట్టి చెప్పండి, సిగ్గుపడకుండా చెప్పండి. ఎవరు? అభిషేక్, నువ్వెవరు? నువ్వు ఇప్పుడు డాక్టర్వేనా? అర్థం కాలేదా? హల్లెలూయా చెప్పండి. రికార్డింగ్ ఉంటుంది అప్పుడు మళ్ళీ అనండి. ఇప్పుడు ఇందులో ఈ భాగంలో మీరు ఏమవుతారు? ఇప్పుడు డాక్టర్ అమ్మ, దీవెనకు డాక్టర్ అమ్మ. ఇప్పుడు అమ్మ నువ్వు డాక్టర్ అమ్మవి. ఇప్పుడు రోగానికి, మీకున్న వ్యాధులకి, ఆత్మీయ రోగం, శరీర రోగాలకి ఈ మందుని, ఈ బోధని ఉపయోగించుకోవాలి. అలాగే మీరే వేసేసుకోకూడదు. ఏం చేయాలి? ఇప్పుడు రోగాలతో ఉన్నవాళ్ళు, ఆత్మీయ రోగం, హృదయ రోగం, ఎన్నో రోగాలు పట్టినోళ్ళు సమాజంలో, లోకంలో తిరుగుతున్నారు తెలుసండి. వాళ్ళకి ఈ మందుని మీరు పరిచయం చెయ్యాలి. హల్లెలూయా. చెప్పాలి ప్రభు కోసం. ఆయనే పరమ వైద్యుడని ప్రభు కోసం చెప్పాలి. సంఘమైన మీకు నేను ఒక రిప్రజెంటర్గా ఉన్నాను అంతే. నేనేం తయారు చేయను, మీరు తయారు చేయరు. ఇదంతా కూడా దేవుడిచ్చిన బోధ. ఆ ప్రత్యక్షతలో దేవుడు ప్రార్థనా గదిలో దేవుని దగ్గర పోరాడితే దేవుడు ఇచ్చేది ఒక ప్రత్యక్షత. హల్లెలూయా. దానిని పట్టుకొచ్చి మీకు చెప్తున్నాను నేను. అందుకని నాయకుడికి లోబడాలి. ఇప్పుడు నాయకుడికి ఖచ్చితంగా లోబడి ఉండాల్సిందే. అండ్ భుజాల మీద చేతులు కలిపి, ఆ సేవకులతో చేతులు కలిపి వెళ్ళాలి. అందరూ ఏకమనసుతోనే వెళ్ళాలి. కానీ భుజాల మీద చేతులు, బావా బామర్ది అనుకోవడానికి ఇక్కడ లేవు. ఇక్కడ అలాంటి సంఘంలో ఉండకూడదు. దేవుడు అనుమతించలేదు. కొన్ని సంఘాల్లో చూస్తూ ఉంటాం, ఇలాంటి ఆత్మీయ క్రమం ఏమి ఉండదు. పాస్టర్ అమ్మ గారినేమో వదినే, లేకపోతే పాస్టర్ అమ్మ గారిని పట్టుకొని ఏవే ఇలాగన్నీ వాళ్ళు ఉన్నారు. పాస్టర్ గారిని పట్టుకుని ఎరా అంటే పెద్ద వయసు ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళకి ఏమీ తెలియదు. అలా తెలియకపోవడానికి కారణం ఏంటంటే ఈ పాస్టర్ అమ్మే ఒక క్రమాన్ని తప్పకుండా చెప్పి తీరాలి. వారు ఏ వయసు కలిగిన వాళ్ళైనా, బంధువులైనా, స్నేహితులైనా, ఎవరు సంఘానికి వచ్చినా వారి మధ్యలో సేవకుడే ఎప్పటికీ కూడా. హల్లెలూయా. మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా సేవ చేస్తున్నారంటే యారా తమ్ముడా, అనయ్య, వదిన, అక్క, చెల్లి, ఇలాంటివన్నీ ఏదో ఇంటి దగ్గరే. కానీ సంఘము దగ్గర, సమాజంలో ఎక్కడ చూసినా ఒక దైవజనుడు, దైవ సేవకురాలు, అలాగని ఇంటి దగ్గర ఆ గౌరవం పోగొట్టుకోమని కాదు, ఇంటి దగ్గర కూడా అదే గౌరవాన్ని మెయింటైన్ చేయాలి. సేవకులైన వారి కోసం చెప్తున్నాను ఈ మాట. హల్లెలూయా. నాకు ఒక అక్క తెలుసు, బేబీ అని అక్క, రాజమండ్రి అవతల కోలమూరులో సేవ చేస్తారు. ఆమె ఎప్పుడైతే సేవ ప్రారంభించిన దగ్గర నుండి ఆమె ఇంటి వాళ్ళందరూ, ఆమె ఇంట్లో కూడా పాస్టర్ అమ్మే. ఆమె హల్లెలూయా చెప్పండి. ఇంట్లో కూడా పాస్టర్ అమ్మే, సంఘానికి పాస్టర్ అమ్మే, ఇంట్లో కూడా పాస్టర్. అంటే వాళ్ళు అలా చూస్తున్నారు, ఆ దృక్పథంతో. అది కరెక్ట్. అది దేవుని బిడ్డలారా, నాకు ఇప్పుడు దేవుడిని ప్రత్యక్షతలు ఇస్తున్నాడు కదా. దేవుడు ఈ జనమంతటిని నాకే చెప్పాడు, ఇక మీదట నేనే ఒక నాయకుడిని అని విర్రవేగడానికి లేదు. ఇక్కడ లోబడే ఉండాలి. పని ఎంత పెద్దదైనా, ఎంత గొప్పదైనా, పరిచర్య ఎంత పెద్ద సంఘమైనా కానీ నాయకుడికి లోబడుతూనే ఉండాలి. అలాగే విశ్వాసులైన మీరు ఏ స్థాయి కలిగిన వాళ్ళైనా, ఈరోజు చిన్నగా ఉండొచ్చు, మీ పిల్లలు ఆశీర్వాదకరంగా మారి, ఉన్నతంగా మారి, ఏమండి గొప్పోళ్ళుగా, గనులుగా, లేదంటే హై రేంజ్లో హయ్యర్ ఆఫీసర్లుగా తయారైనా కానీ అందరూ కాపరికి లోబడవలసిందే. హల్లెలూయా. ఏ స్థితి కలిగినా ఎప్పటికీ మీరైనా మీ పిల్లలైనా ఒక లోబడిన జీవితం, నాయకులకు అప్పగించుకున్న జీవితం. అందుకనే పౌలు సంఘంతో మాట్లాడుతున్నాడు. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. సంఘబిడ్డలో సంఘం కోసం చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొని ఇంతగా చేస్తారని మేము అనుకోలేదు.
అసలు సంఘము ఎలా నడిపించబడాలని అంటే, ఒకటి దేవునికి అప్పగించుకోవాలి, రెండు సేవకునికి అప్పగించేసుకోవాలి. అలా అప్పగించుకున్నప్పుడే నీకు నడిపింపు దొరుకుతుంది. అలా అప్పగించుకున్నప్పుడే నీవు ఆ నడిపింపులో ఉన్నప్పుడే నువ్వు బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నీకంటూ ఓ సక్సెస్ దేవుడు ఇస్తాడు. ఏదో ప్రార్థన చేసేసుకున్నాం కదండి అని నీ మట్టుకు నువ్వు తెగిన గాలిపట్టంలాగా వెళ్ళిపోతే మాత్రం అది తెగిన గాలిపట్టమే. నీకు నడిపింపు ఉండాలి. ప్రతి పని విషయంలో సంఘానికి తెలియపరచాలి. నువ్వేం చేస్తున్నావో దేవునికి తెలియాలి. అలాగే సేవకులకు కూడా, అయ్యా ఈ పనిని మొదలెడుతున్నావు, ఇలా చేయాలనుకుంటున్నావు, పలానా ఊరు వెళ్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్లు నీ ఆ ఊర్లో వెళ్ళిపోవడం, తిరగటం, ఇదే మరి నీ ఆత్మకి ఎవరు కాపలా కాస్తున్నారు చెప్పు? నీ ఆత్మను రక్షించేది దేవుడే. మరి దానిని కావలిలో ఉంచాడు కదా. కావలిలో ఉంచినప్పుడు నీ ఆత్మకు ఒకరిక్కడ రిప్రజెంటర్గా దానిని కావలి కాసేవాడు ఒకడు ఉన్నాడు కదా. అప్పచెప్పాలా లేదా? నీకు తెలియకుండా నీ గొర్రెల దొడ్లో నుండి ఒక గొర్రె వెళ్ళిపోయిందంటే నీకు ఎంత బాధ? మళ్ళీ వచ్చేస్తుంది, కానీ వెళ్ళింది ఎప్పుడు వెళ్ళిందో తెలియదు, అది అసలు ఉందో లేదో తెలియదు, బయటికి వెళ్ళి ఏ తందనాలు ఆడుతుందో తెలియదు, లేదంటే ఏ మృగమన్నా చీల్చేసిందో తెలియదు. అందుకని కాపరి నడిపింపులో గొర్రెలు ఉన్నట్లుగా సంఘమంతా ఒక కాపరి సేవకుని నడిపింపులో నాయకత్వంలో ఉండాలి. హల్లెలూయా. కోటానికి ఎందుకు రాలేదు అనంటే, చక్కగా నువ్వు మంచి సమాధానం చెప్పగలిగి నిజాయితీగా సమాధానం చెప్పగలగాలి. అది రీజన్, సరైన రీజన్ ఉండాలి నీ దగ్గర. ఏదోనండి ఊరెళ్ళానండి, ఏ ఊరెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు, లెక్క పత్రాలు లేవా, ఎందుకు రాలేదు కోటానికి? ఇదే నడిపింపు అంటే ఇదే, ఇలాగే ఉంటుంది, కఠినంగా ఉంటుంది. ఇష్టం వచ్చినట్లుగా మీ ఇంట్లో మీ పిల్లలే బయటికి వెళ్ళిపోతే మీరు ఊరుకోరు. ఇక్కడ మీ ఆత్మకు కాపరులుగా దేవుడు పెట్టాడంటే మేము ఎంత లెక్క చెప్పాలి? ఇందాక మనం చదివాం కదండి, లెక్క ఎవరు చెప్పాలంట? ఎవరు చెప్పాలి? మీ మీద ఎవరు చెప్పాలి లెక్క? నేను కదా చెప్పాల్సింది. మరి లెక్క చెప్పవలసినటువంటి నాకు మీరు తెలియకోకుండా ఏది చేయడానికి వీల్లేదు. మీ వ్యక్తిగత సమస్యల కోసం నేను అడుగుతలేదు. ఆధ్యాత్మికంగా మీ స్థితిగతులను గమనించాలి నేను. మీ ఆత్మీయంగా మీరు ఎంతవరకు బలాభివృద్ధి పొందుకుంటున్నారో నేను చూడాలి. అలాగే ఆత్మీయ వృద్ధిలోకి వస్తే మీరు ఎంతగా భౌతిక విషయాల్లో కూడా అభివృద్ధి పొందుతున్నారు, ఇవన్నీ నేను పసిగట్టాలి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, మీరు గబుక్కును కూటం మానేసి ఎక్కడికి వెళ్ళిపోవడం కదా. వెళ్ళేటప్పుడు, అయ్యా ఈ రోజు నాకు ఇంపార్టెంట్ పని ఉంది, అందుకే నేను ఈ ఆరాధనకు రాలేకపోతున్నాను, ఈ కూడికి హాజరు కాలేకపోతున్నాను, దయతో నన్ను క్షమించండి. ఇలాంటి ఒక విధేయత, లోబడే నీ ఇష్టం వచ్చినట్టు ఊరు వెళ్ళిపోవటం, అలా వెళ్ళిపోవడం వల్ల తట్టుకొని పడిపోతారు, నాకు తెలుసు. అలా వెళ్ళటం వల్ల మీ కుటుంబాలు అభివృద్ధి పొందలేవు, మీ కుటుంబాల్లో మార్పు జరగదు, ఒక ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నారు. ఇప్పటికే కారణం ఏమిటంటే మీ స్వచ్ఛత్వం చేస్తున్నారు. గొర్రె కాపరికి లోబడాలి, అంతే. దేవుడు పెట్టిన క్రమం ఇది. హల్లెలూయా చెప్పండి. వెళ్ళేటప్పుడు ఓ ప్రార్థన చేయించుకొని వెళ్ళటం, దేవుడు ఏదైనా మేలు చేస్తే, అయ్యా దేవుడు నాకు ఈ మేలు చేశాడు అని చెప్పటం, ఇంకా ఉండాలి కదండి, లెక్క ఉండాలి కదా. ప్రభువా ఆ బిడ్డ విషయంలో నువ్వు ఈ కార్యం చేసావంట, అందుకు నీకు స్తోత్రం. మరి మేము స్తుతించొద్దా? నిన్ను బట్టి దేవునికి స్తోత్రం చెప్పొద్దా? నిన్ను బట్టి ప్రార్థన చెయ్యొద్దా? నువ్వేవయ్యో వారమంతా ఏమయ్యావో తెలియదు, ఆదివారం మాత్రం కనబడతావు. నేను అనేది ఏంటంటే, గొర్రెలు కాపరి ఏకమై ఉంటేనే కార్యం జరుగుతుంది. హల్లెలూయా చెప్పండి. ఓ మాట చెప్తాను చూడండి. ఇప్పుడు రెండు వాక్యంలోకి. నిర్గమకాండం 24వ అధ్యాయము 13వ వచనం. వేకునే దైవజనుడైన మోషే లేచాడు, అతనితో పాటు ఎవరు లేచారంట అమ్మా? యెహోషువ కూడా లేచాడు. అంటే ఇప్పుడు చూడండి, దైవజనుడితో పాటే ఉన్నాడు. ఎవరు? యెహోషువ. అంటే గొర్రె కాపరితోనే ఉన్నట్లుగా ఈ యెహోషువ నాయకుడినే వెంబడిస్తున్నాడు. అందుకనే పోతూ చివరిలో దేవుని దగ్గరికి వెళ్ళిపోయే మూమెంట్లో యెహోషువ రా అని పిలిచి చేతులుంచి ఆశీర్వదించి, ఇక మీదట నీవు జ్ఞానాత్మ పూర్ణుడిగా ఉందువుగాక అని ఒక మాట పలిగాడు. ఓ మాట చెప్పనా? ఓ మాట వినండి. నాయకుడు చనిపోయేటప్పుడు నాయకుడు చెయ్యి ఎవరి మీద పడతాదో వారు గొప్ప నాయకులు అవుతారు. అలాంటి ధన్యతను దక్కించుకోవాలి. హల్లెలూయా. అందుకని ఇంకో మాట చెప్తాను, నన్ను చూస్తూ వినండి. యాకోబు కాయిలాగా పడి ఉన్నాడు, అంటే వ్యాధితో పడి ఉన్నాడు. ఇక మరణదినం సమీపించిందని ఎప్పుడైతే యాకోబు కుమారుడైన యోసేపుకి తెలిసిందో, యోసేపు వినాలి, యోసేపు గబ తన ఇద్దరు కొడుకులు పెట్టుకొని అప్పటికే బోళ్ళంత బిజీలో ఉన్నాడు. యోసేపు ఏమి ఖాళీగా కూర్చొని లేడు.
అక్కడ రాజు తర్వాత ఒక రాజుగా అక్కడ వ్యవహారాలన్నీ చూడాలి, రాజ్యం యొక్క పనులన్నీ చూడాలి. అవన్నీ ప్రక్కన పెట్టి ఇద్దరు కొడుకుల్ని తీసుకొచ్చి, నానా ఇదిగో దేవుడు నీ నీ కుమారుడైన నాకు ఇచ్చినటువంటి కుమారులు ఇద్దరు, ఇదిగో సంతానం అని ఇస్తే, అప్పుడు ఏమండి యోసేపు యాకోబుకి సాగిలపడి నమస్కరించాడు. ఆ తర్వాత తన ఇద్దరు కొడుకుల్ని కూడా, యోసేపుకి పుట్టిన ఇద్దరు కొడుకుల్ని, ఇదిగో నీ దాసునైన నాకు ఈ దేశమందు, పరవాసినైన ఈ దేశమందు దేవుడు నాకు ఇచ్చిన సంతానం అని ఇచ్చాడు. ఎదురుగుంటా పెట్టాడు. యాకోబుకి అప్పుడు కనులు మందముగా ఉన్నాయి, వృద్ధాప్యంలో ఉన్నాడు, సరిగ్గా చూడలేకపోతున్నాడు. అప్పుడు కుడివైపునేమో మనష్షే, ఎడవైపున ఎఫ్రాయిముని పెడితే, ఇప్పుడు ఎఫ్రాయిమేమో ఇలా రావాలి, మనష్షే ఇటువైపు ఉండాలి, ఇలా తీసుకొచ్చాడు. యాకోబు ఇక్కడ ఉన్నాడు, యోసేపు అక్కడ ఉండి తన చేతులతో, ఇక్కడేమో మనష్షే, ఇక్కడేమో ఎఫ్రాయిము. కానీ చూడండి, యాకోబు యుక్తిగా ఇలా చేయి చాపి ఇలా ఆశీర్వదించాడు. అల్లెలు చెప్పండి. వాళ్ళ తలల మీద ఇలా యుక్తిగా, నాన్న అది కాదని చెప్పి ఈ చెయ్యి లేపి పెద్దోడి మీద పెట్టేస్తున్నాడు యోసేపు తండ్రి. లేదు లేదు, నాకు తెలియను నా కుమారుడా యోసేపు, నాకు తెలుసు. చూసారా, కనులు లేనంత మాత్రాన, వృద్ధుడైనంత మాత్రాన ఆ పెద్దల ఆశీర్వాదం, ఆ అభిషేకమే నేటికి యోసేపు చిగురించువాడుగానే అతని పేరుని మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. చాలామంది అతను చిగురింపజేయబడిన జీవితానికి సాదృశ్యం ఏంటో తెలుసా? నేటికి చాలామంది యవనస్తులు ఏం కోరుకుంటారంటే, యోసేపులాగా నన్ను మార్చయ్యా. అదే యోసేపు చిగురించిన జీవితానికి సాదృశ్యం. యోసేపులాగా నన్ను ఉంచయ్యా. అందుకని ఎఫ్రాయిం మీద ఇలా చేయి పెట్టాడు కదా, ఎఫ్రాయిం మీద కుడి హస్తం పడింది, చిన్నవాడి మీద ఎడమ హస్తం పడింది. అంటే కుడి అనంటే మొదటి స్థానం ఇచ్చేసాడు. ఎవరికి? చిన్నోడికి మొదటి స్థానం వచ్చింది. అందుకని ఆ చిన్నవాని గోత్రముల నుండి వచ్చిన వాడే యెహోషువ. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా. అందుకని అమ్మో నా తండ్రి వృద్ధుడైపోయాడు, చనిపోయే లోపల నా తండ్రి ఎవరో, నా తండ్రే కదా అని అనుకోలేదు. నా తండ్రి యెహోవా సేవకుడు, దైవజనుణ్ణి అలా గౌరవించాడు. అంటే ఇశ్రాయేలీల్లో మొత్తం వీళ్ళందరికీ యాకోబు ఒక తండ్రిలా వ్యవహరించలేదు, ఒక దైవజనుడిగా సేవ చేశాడు వాళ్ళకి. అందుకనే దేవుడు ఏమంటాడంటే యాకోబుని, నా సేవకుడు అయిన యాకోబు అని పిలిచాడు. దేవుని బిడ్డలారా, సేవకుడి దృష్టిలో సేవకుడిని నీ దృష్టిలో నువ్వు ఎలా చూస్తున్నావు? నువ్వు పూర్తిగా లోబడే వ్యక్తివైతే చాలా వినయ భయభక్తులతో నువ్వు ఇంకా గడగడ వణుకుతావు. ఇదంతా ఎవరికంటే దేవుడికి. ఈ రెవరెన్షియల్, ఈ భయభక్తులు, ఈ గడగడ వనకడం, ఇదంతా దేవుని ఎదుట నువ్వు చేస్తున్నావు. ఇక్కడ జస్ట్ నేను ఒక నిమిత్త మాత్రులుగా సేవకులుగా మేము కనబడొచ్చేమో కానీ, నీ దృష్టికి అల్పముగా స్వల్పముగా కనబడొచ్చేమో కానీ, దేవుని దృష్టికి ఆయన చేత పంపబడిన సేవకులమై ఉన్నాం. ఇక్కడ మీరైతే ఆయనకు లోబడుతున్నారా లేదా అని పరీక్షించడానికి దేవుడు ఇదిగో మాలాంటి వారిని దేవుడు ఆయా సంఘాలకు దేవుడు పెట్టుంచాడు. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, విశ్వాసులు క్రమం తప్పకూడదు, ప్రతి విషయంలో లోబడుతూనే ఉండాలి. అలా లోబడినప్పుడే నీ ఆత్మ పరిపూర్ణతలోకి వస్తుంది. అలా లోబడినప్పుడే ఎదురు చెప్పకుండా, తిరుగుబాటు చేయకుండా, నాయకుడికి లోబడని సౌలు జీవితం ఏమైందో ఒకసారి ఆలోచించండి. సౌలు జీవితం పతనమయ్యింది. తర్వాత దేవుడు ఇంకొకరిని కోరుకొని తీసుకొచ్చి ఆ సింహాసనం ఎక్కించాడు. దేవుడు నీ ఆశీర్వాదం నువ్వే అనుభవించాలి. తర్వాత తరాలకి నీ ఆశీర్వాదం పంచిపెట్టే విధంగా ఉండాలి. నీ ఆశీర్వాదం నువ్వు తినగా మొత్తం అయిపోయింది, ఇంకేమీ లేదు, కొండంతా ఖాళీ అయిపోయింది అన్నట్లుగా ఉండకూడదు. నీ తర్వాత నీ సంతానం మీదకి ఆశీర్వాదం వెళ్ళాలి. హల్లెలూయా. అలా వెళ్ళాలంటే నువ్వు సేవకుడికి ప్రతీది, సేవకురాలకైనా చెప్పాలి, సేవకుడికైనా తెలియపరచాలి. నీ ఆత్మకి ఇంత బాధ్యత నిన్ను ఖాయమని దేవుడు మాకు అప్పచెప్పినప్పుడు మేము ఏమంటే అశ్రద్ధగా ఉండడానికి లేదు. పోలాలు ఎక్కడికి వెళ్ళని ఎలగపోనీలే అనడానికే లేదు. హల్లెలూయా. ఏదో చేసుకొనిలే అనడానికే లేదు. 1కి 10 సార్లు రాకపోయినా రక్షణ పొందిన వారి విషయంలో ఎందుకు ప్రార్థన చేస్తాం? 2-3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏంటి అని ఎందుకు అడుగుతాం? బాప్తిస్మం ఇచ్చేమో వారి ఆత్మ కొరకు మేము లెక్క చెప్పాలి కాబట్టి. హల్లెలూయా. 1-2 సార్లు అడుగుతాను, ఇక వాళ్ళు లేదండి పాస్టర్ గారు ఇక మమ్మల్ని వదిలేండి అన్నారు అనుకోండి, దేవా ఈ మాట నువ్వు విన్నావు కదా, ఇక మీదట నేను ఈ ఆత్మ విషయంలో నేను బాధ్యుని కాదు, నువ్వు చూసుకో ప్రభా, వాళ్ళ కొరకు నేను ఇక మీదట ప్రార్థన అయితే చేస్తాను, ఇక మీదట వాళ్ళని నువ్వే నడిపించుకో, ఇక నా చేతుల్లో ఈ ఆత్మ ఉండను అని కరాఖండిగా చెప్పేశారు కాబట్టి నాది కాదు బాధ్యత, నీదే ప్రభు అని ప్రభుకి ఇంకా అలాగ అప్పచెప్పేస్తాం.
హల్లెలూయా. అలాగ చెప్పేస్తారు. దేవుని బిడ్డలారా, ఇది చాలా మీ ఆశీర్వాదానికి మూలం ఏంటో తెలుసా? లోబడే జీవితం, విధేయత చూపే జీవితం. నాకు అన్నీ తెలుసులే. యెహోషువకి నీకు నాకు కంటే కూడా ఎన్నో సంగతులు తెలుసు. దేవుడు ఎన్నో ప్రత్యక్షతలు ఇచ్చాడు, ఎన్నో ఇచ్చాడా. అయితే అవన్నీ తర్వాత ముందు నాయకత్వానికి లోబడాలి, నాయకుడికి అప్పచెప్పుకోవాలి. ఎలాగా? అపోస్తుడైన పౌలు అంటున్నాడు కదా, మనం చదివాం ఏమని? మొదట ప్రభువునకును మళ్ళీ చదవండి అన్నమాట. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన. మీరు అంటారు కదా, ప్రభా నా పట్ల నీ చిత్తం నెరవేర్చు, నీ చిత్తం జరగాలయ్యా, నీ చిత్తమే చెయ్యాలయ్యా నేనని ప్రార్థన చేస్తారు కదా. ఏంటి దేవుని చిత్తం? నాయకుడికి లోబడ్డాం. హల్లెలూయా. సేవకుడికి లోబడ్డాం, నాయకుడికి లోబడి అప్పగించుకోవటం. యెహోషువ మీద ఉన్నటువంటి ఆశీర్వాదం మీరు అనుభవించాలంటే ప్రభు చెప్తున్నాడు, యెహోషువ వలె మీరు ఎల్లప్పుడూ నాయకుడున్నా లేకపోయినా లోబడి జీవితమే జీవించాలి. పౌలు అంటాడు కదా, నేను మీతో ఉన్న కాలమును మాత్రమే కాదు, నేను మీతో లేని కాలమందు మరింత భయభక్తులు కలిగి మీరు నడుచుకోవాలి అని సంఘానికి చెప్తాడు పౌలు. నేను ఉన్నప్పుడే లోబడుతున్నారు, నేను లేనప్పుడు ఇంకా లోబడాలి. హల్లెలూయా. ఒక్కోసారి నేను ఆయా ఊర్లు సువార్తగా సేవ నిమిత్తం వెళ్తూ ఉంటాను. శుక్రవారం కోటాల్లో లేదంటే శనివారం కోటాల్లో నేను ఉండకపోవచ్చు. అప్పుడు మీరేం చెయ్యాలి? పాస్టర్ గారు నేను వెళ్ళాల్సిన పరిస్థితిలో అప్పుడు మీరు బాధ్యతగా, హల్లెలూయా, బాధ్యతగా కూడుకోవాలి. చాలా బాధ్యతగా, మేము లేనప్పుడు మరింత రెవరెన్షియల్గా, మరింత భయభక్తులుగా దేవుని సన్నిధిలో కూడి ప్రార్థనలు చేస్తూ, యాచన చేస్తూ వెళ్ళిన సేవా పని సక్సెస్ అవ్వాలని, అలాగే సంఘమంతా ఆత్మలో అభివృద్ధి పొందాలని మీరు ఇక్కడ కన్నీరు కార్చాలి. ఎలాగ పాస్టర్ గారు లేరంటలే, ఈ వారం లేరంటలే, వచ్చే వారం వాళ్ళు వచ్చే కొద్దోలే. కాదు. అది బాధ్యతారాహిత్యం అయిపోతుంది. బాధ్యతాయుతంగా ఉండాలి. హల్లెలూయా. ఇష్టం వచ్చినట్లు ఉండటానికి లేదు. దేవుడు పహారా కాస్తున్నాడు. సీసీ కెమెరాలైనా పనిచేయవేమో కానీ దేవుని కనుదృష్టి ఎల్లప్పుడూ మనల్ని చూస్తూనే ఉన్నది. ఆయన కనుదృష్టి నుండి నువ్వు నేను తప్పించుకోలేం. అందుకనే దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడికి వెళ్ళినా సంఘంలో తెలియపరచాలి. సంఘం అంటే నాకైనా ఆవిడకైనా చెప్పి, ఇదిగోండి ఇలాగ వెళ్తున్నామండి, అర్జెంట్ పని అండి అని చెప్పి ప్రార్థన చేయించుకొని వెళ్ళటం నేర్చుకోండి. ఇది క్రమము, మర్యాద. దేవునికి మీరు విలువిస్తున్నారు, దేవునికి లోబడుతున్నారు. ఎలా చేయుట? హల్లెలూయా చెప్పండి. అన్నీ ఎలా చెప్తాం మాస్టర్ గారు? అన్నీ ఎలా చెప్తాం? చెప్పకపోతే నీ ఇష్టమే. ఇప్పుడు మీరు చెప్తే తలపోటు ఎవరికి చెప్పండి? నాకు బోల్డని తలపోట్లు ఉంటాయి కదా, సేవా విషయాలే. వ్యక్తిగతంగా అలాంటి అన్నీ దేవుడు చూసుకుంటాడు. మరి మీ విషయాలన్నీ ఇంకా తలలో పెట్టుకోవడానికి నాకు ఖాళీ ఉండాలి కదా. అయినా కానీ నేను ఎందుకు చెప్తున్నాను? ఇది ఒక నడిపింపు ప్రకారంగా దేవుడు భరించమంటున్నాడు. బాబు నువ్వు భరించాలంటున్నాడు. ఇశ్రాయేలీయుల యొక్క గోత్రకర్తల పేర్లండి రాసి పతాకం అని ఒకటి ఉంటుంది, ఇలాగ వేసుకోవాలి. ఒక యాజక వస్త్రం వేసుకోవాలి. ఆ వస్త్రం మీద 12 మంది పేర్లు, ఇటు 6 ఉండాలి. ఏమిటి దాని అర్థం అంటే, యాజకుడంట 12 గోత్రాల్లో ఎంతమంది ఉన్నారో అంతమందిని గుండెల మీద భరించాలని ఉంది వాక్యంలో. హృదయంలో భరించాలంట. ఇప్పుడు మాకు మిమ్మల్ని వీళ్ళ భారం అనుకోకూడదు. ఇది బాధ్యత, దేవుడు అప్పగించిన పని. ఇప్పుడు మీరు ఏ ప్రార్థన అవసరత చెప్పినా తప్పకుండా చెయ్యాలి. హల్లెలూయా. ఏదో చెప్పారులేని కాదు. అందుకనే ప్రార్థన అనేది దేవునికి చెప్పవలసిన విన్నపాలవి. దేవునికి లెక్క చెప్పడంతో సమానం ప్రార్థన అనేది. మీరు ఏదో చెప్పారు, ఇది చెప్పేసి వెళ్ళిపోయారంటే అలా వెళ్ళిపోతే కదా. మేము ఒక చిన్న ప్రార్థన అయినా చేయాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవునితో చెప్పాలి ఈ విషయాలని. నేను ప్రభా పలానా బిడ్డ ఇదిగో ఊరెళ్ళారు, క్షేమాన్ని కలుగు చేయండి. అదే నడిపింపు. ఆ నాయకత్వపు నడిపింపు ఉంటేనే అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు చెప్పకుండా వెళ్తే దేవుడు నీతో రాడు, గుర్తుపెట్టుకో. నీ ఇష్టం వచ్చిన పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు నీతో ఉండడో, దేవుడు నీకు తోడుగా రాడు అనేది కూడా వాస్తవమే. హల్లెలూయా. అందుకని నీ ఇష్టం వచ్చినట్టు నడవడానికి లేదు. యేసయ్య కట్టబడిన గాడిదని విప్పి తీసుకొని రమ్మన్నాడు. ఊరమ్మడబడి రోడ్ల మీద అడ్డదిడ్డంగా తిరిగే గాడిదలు ఎన్నో ఉన్నాయి. ఏదో ఒక గాడిదని తేవచ్చు కదా, అక్కర్లేదు, కట్టేసిన గాడిదనే తిండి అన్నాడు. ప్రభా మేము దారిలో వెళ్తుంటే చాలా గాడిదలు ఉన్నాయి కదా ప్రభా, అందులో ఏదన్నా తెచ్చేత. వద్దు, కట్టబడిన గాడిద కావాలి. ఏ గాడిదంట? ఎందుకు? ఒక నాయకుడి చేత, వాక్యం అనే కట్టు చేత కట్టబడి ఒక నడిపింపులో ఎటు పడితే అటు తిరిగే గాడిదను కోరుకోలేదు ఆయన.
ఎలా పడితే అలా పరిగెలెట్టేసి ఏమంటే కాపరిని 30 చెరువులు నీళ్ళు తాగించేసే గాడిది కాదది. కాపరి మాట వింటది. అలా పోతుందని గాడికేసి కట్టేసాడు. ఇప్పుడు అది లోబడే అనుభవంలోకి రావాలి. హల్లెలూయా. లోబడే అనుభవంలోకి వస్తేనే దేవుడు తన పని కొరకు ఉపయోగించుకుంటాడు. తన మహిమను నీ ద్వారా బయటికి లోకానికి వెల్లడి చేస్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో నీ కుటుంబంలో కార్యాలు ఎందుకు జరగట్లేదంటే నువ్వు లోబడతలేదు. అది ఇప్పటికైనా మించిపోయింది లేదు. దేవుని సన్నిధిలో అప్పగించుకొని ఒక లోబడే జీవితానికి, ప్రభువా నాకు అలాంటి ఆత్మ కావాలి, లోబడే వ్యక్తిగా నన్ను ఉంచండి. హల్లెలూయా చెప్పండి. యెహోషువ ఇలా ఆత్మీయ నాయకత్వానికి లోబడిన వాడై ఉండగా దేవుడే యెహోషువ పట్ల వాగ్దానాలు చేసి పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకెళ్తున్నాడు. ఎక్కడ యెహోషువ ఓడిపోయిన దాఖలాలు ఎక్కడా లేవు. యెహోషువ పక్షంగా దేవుడే నిలబడి యుద్ధం చేసినట్లుగా, దేవుడే యెహోషువకి గొప్ప జయం ఇచ్చినట్లుగా ఎన్నో వచనాల్లో మనం చూడగలుగుతాం. అంటే పైకి కనబడే పోరాటం వేళ్ళదే కావచ్చు, కానీ వెనకుండి ఆ పోరాటం అంతా చేసి గొప్ప జయం దేవుడు ఇచ్చింది దేవుడే వెనకాలండి. అయితే చూడండి, యెహోషువ ఒకటి నాయకత్వానికి సంపూర్ణంగా లోబడినవాడు. అందుకే దేవుడు మోషే చనిపోయిన తర్వాత యెహోషువను నాయకుడిగా నిలబెట్టి ఇక మీదట పనంతా నువ్వే చెయ్యాలి అని బాధ్యతలు అప్పగించి బాధ్యత కలిగిన వాడిగా చివరి వరకు దేవుడే నడిపించాడు. హల్లెలూయా. అయితే యెహోషువలో మరొక క్వాలిటీ చూద్దాం. చూడండి, నిర్గమకాండం 17వ అధ్యాయము 13వ వచనం. కత్తివాడి చేత అమాలేకు రాజును దేని చేత గెలిచాడంట? యెహోషువ తన చాకచక్యమైన తెలివితేటలతో కాదు. యెహోషువ చేతిలో కత్తి ఉంది. ఏమీ లేకుండా యుద్ధానికి వెళ్ళలేదు. ఆ కత్తి ఎలాగుందంట? వాడిగా ఉన్నది. కత్తివాడి అంటే దేవుని వాక్యం. చెప్పండి. దేవుని వాక్యం కలిగినోడండి. ఎవరో? యెహోషువ. ఒకటి నడిపింపు కలిగిన వాడు, రెండు వాక్యము కలిగిన వాడు. యెహోషువను దేవుడు తర్వాత తరానికి ఒక నాయకుడిగా ఉంచడానికి గల కారణం, తర్వాత తరాన్ని, మోషే తర్వాత వచ్చిన ఆ తరమంతటిని అదిగో పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకెళ్ళగలిగిన సామర్థ్యం కలిగిన వాడిగా మారడానికి గల రెండవ కారణం ఏంటంటే అతడు వాడి కలిగిన కత్తిని చేత పట్టుకొని ఉన్నాడు అతడు. హల్లెలూయా. వాడి కలిగిన కత్తి అంటే వాక్యము. అది వాక్యం ఎలాంటిది? రెండంచులు కలిగింది. చెప్పండమ్మా. రెండంచులు కలిగింది వాక్యము. వాక్యానికి రెండు అంచులు ఉంటాయి. ఒక అంచేమో తనకి, ఒక అంచేమో ప్రజలకి, ఎదుటి వారికి. అంటే ఇప్పుడు తను వాక్యము చేత 119వ కీర్తన 9వ వచనం చూడండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యాన్ని పెట్టుకున్నాను. ఇప్పుడు యెహోషువ దగ్గర ఉన్న కత్తి శత్రువుని సంహరించడం కోసమే కాదు, తన జీవితంలో పాపాన్ని సంహరించుకోవడానికి వాక్యము ఉపయోగపడుతుంది. అందుకని వాక్యము కలిగిన వాడై ఉన్నాడు. నీవు దేవుడు చెప్పారు యెహోషువతో, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో ఆ మాట చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల, అదిగోండి యెహోషువ కత్తివాడి అనంటే వాక్యము అనే కత్తి కలిగిన వాడే ఈ యవనస్తుడు. ఎందుకంటే మోషే దగ్గర ఉన్నప్పుడు అతడు ఎలా ఉన్నాడు? యవనస్తుడు. ఈ యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని వాక్యములో వ్రాయబడిన మాట పట్టుకుని ఆత్మలో పడిపోతారు కదండి యవనస్తులు అని ఆ మాటను తీసుకొని లోకంలో విచ్చలవిడిగా జీవించేవాడికి యెహోషువ లేడు. కానీ ఆ మాట అలా రాయబడింది కాబట్టి నేను జాగ్రత్త పడాలి. వాక్యములో దేవుడు చెప్పాడు కాబట్టి నేను జాగ్రత్త పడాలి. తప్పక తొట్టిల్లుదురు. అయితే నేను తొట్టిల్లకూడదు, పాపములో పడిపోకూడదు, ఏ పాపము నా జీవితంలోకి రాకూడదు. మీరు గమనించండి, యెహోషువ పలానా చోట తప్పు చేశాడు, ఈ పాపం చేశాడు అనడానికి ఎక్కడా అవకాశమే లేదు. అందుకనే జోషువ జనరేషన్ రావాలని అనేకులు ప్రార్థన చేస్తారు ఈ రోజుకి కూడా. అంటే యెహోషువ తరము మరలా రావాలి, యెహోషువలాగా ఉండాలి అని ప్రజలు ఎందుకు కోరుకుంటారు? యవనస్తులు కూడా ఈ రోజు అనంటే యెహోషువలో ఒక లోపము కూడా వెతకడం కష్టమే. ఎందుకు? లోపం లేని జీవితం ఎలా జీవించగలిగాడనంటే అతడు ఇదిగోండి వాక్యాన్ని కలిగిన వాడై ఉన్నాడు. అతని యందు వాక్యం ఉంది. మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది నేను మీకు ఇస్తానన్నాడు. యెహోషువ చేసిన ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసండి. తర్వాత మనం ధ్యానం చేస్తాం. మళ్ళీ పగలంతా యెహోషువ కోసం ధ్యానం చేస్తున్నాం. సూర్యుడా
నీవు గిబియోన్లో ఆగిపో, చంద్రుడా నీవు అయ్యా లోయలో ఆగిపో అని సూర్య చంద్రుల్ని ఆగమంటే ఆగిపోయారు. ఈ సృష్టిని శాసించగలిగిన శక్తిమంతుడైపోయాడు యెహోషువ. ఎక్కడి నుండి వచ్చిందనంటే, అంటే అసలు సూర్యుడిని చంద్రుడిని ఆపగలిగేది ఎవరు చెప్పండి ప్రపంచంలో? దేవుడే కదా. మరి దేవుడికున్న ఆ అధికారం యెహోషువ మీదకి వచ్చేసింది. ఆ అధికారం ఎలాగంటే, వాక్యాన్ని భుజిస్తాడు, వాక్యానుసారంగా జీవిస్తాడు, వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని పూజిస్తాడు. హల్లెలూయా. మనుషుల్ని ఆరాధించేవాడు కాదు, మనుషుల్ని గణపరిచి పొగడతలతో ముంచేసేవాడు కాదు. యెహోషువ వాక్యం పట్ల భయభక్తులు కలిగి ఆ వాక్యముతో అతడు ఎంతో మేలు పొంది వాక్యంతో నడిచేవాడై ఉన్నాడు. అందుకని యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, కానీ యెహోషువ తొట్టిల్లలేదు. హల్లెలూయా చెప్పండి. ఎక్కడ పాపం చేయలేదు. ఒక నోటి మోషే గారైనా ఒక్క నోటి దుర్భాష ప్రజల కొరకు వచ్చిందేమో కానీ, ఎందుకంటే అంత పని భారం ఎక్కువ. అలాగని దేవుడు మోషేనేమి ఉపేక్షించలేదు. ఒక ఒక విషయంలో అతన్ని తప్పించి ఇక నా దగ్గరికి వచ్చి అన్నాడు అంతే. ఒక విషయంలో శిక్షించి తర్వాత మోషేని పరిశుద్ధపరుచుకొని దేవుడు తన యొద్దకు చేర్చుకున్నాడు. అయితే యెహోషువ అలాగ నోటితో ఒక దుర్భాష రానివ్వలేదు. యెహోషువ ఏ విషయంలో పొరపాటు లేని జీవితం. ఏమండి, పాపానికి అవకాశం కలిగిన జీవితం ఎక్కడా లేదు ఎవరికి? యెహోషువకి. ఇప్పుడు యెహోషువ ఇంతగా వర్ధిల్లి ఫలించి నాయకుడిగా ఉండి తర్వాత జనరేషన్కి ఒక రోల్ మోడల్గా మారాడు అని అంటే కారణం ఏమిటంటే, ఒకటే, అతడు వాక్యము కలిగిన వాడు. చెప్పండి, వాక్యం కలిగిన వాడు. నీ జీవితంలో వాక్యం వింటున్నావు, ఇప్పుడు వింటున్నావు, తర్వాత ఇంటికి వెళ్ళే లోపల దారి మధ్యలోనే మర్చిపోతున్నావు. సైతానుగాడు ఎందుకనంటే సైతానుగాడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. నేను ఎప్పుడు చెప్తాను కదా, వాక్యాన్ని వ్రాయాలి. మొన్న ఎప్పుడో ఎక్కడో కానీ చెప్పాను, వాక్యాన్ని రాసుకోవాలి. ఈ మాటలన్నీ వ్రాయము. ఇర్మియాతో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. మోషేతో దేవుడు ఈ మాటలన్నీ వ్రాయము. చదువు ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక బుక్కు పెన్ను తెచ్చుకొని చక్కగా వాక్యాలు రాసుకోవాలి. అది కూడా నీకు సాక్ష్యం ఇస్తుంది. నీ శ్రద్ధ భక్తులు వాక్యం పట్ల నీకున్న శ్రద్ధ ఎంత ఉందో తెలియజేస్తుంది దేవుని ఎదుట, నా ఎదుట కాదు. మీరు రాసుకోవడం నేను చూడొచ్చో చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తాడు. వాక్యం పట్ల శ్రద్ధ ఉన్న వాళ్ళు అయితే ఏం చేస్తారు? వినడం మట్టుకే కాదు, రాసుకోవాలి. వినడం మట్టుకే కాదు, అనుసరించాలి. 2 పనులు చెయ్యాలి. అందుకే పదే 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 రాసుకోండిరా బాబు అని చెప్తాను నేను మీకు. అసలు ఏ చదువు, మాకు అక్షరాలే తెలియవు పాస్టర్ గారు, మేము ఎప్పుడు బడికి వెళ్ళలేదండి అన్నట్లుగా ఉంటారు కొంతమంది. రాసుకోవాలండి. మీకు ఎన్ని మాటలు రాసుకోగలిగితే అన్ని మాటలు రాసుకోవాలి. దేవుడే స్వయంగా చెప్తున్నాడు. వాక్యం పట్ల మీకున్న శ్రద్ధ ఉంది వాక్యం పట్ల అనడానికి రుజువు ఏమిటి? 2 రుజువులు చెప్తాను. 1 చదవటం, 2 రాసుకోవటం. ఇంకోటి ఉంది ముఖ్యంగా, అది అనుసరించటం. ఇలా 3 రుజువులు ఉన్నాయి. వాక్యం పట్ల నాకు శ్రద్ధ ఉందండి అని చెప్పే వాళ్ళ దగ్గర ఈ 3 కారణాలు ఉండాలి. 1 చదవాలి, 2 రాసుకోవాలి, 3 అనుసరించాలి. మీరు వింటున్నారు, వినుట మట్టుకు వింటున్నారు, కానీ అది ఏమవుతుంది? వాక్యం వారంలో మీరు రాసుకున్న డైరీ తెరిచి చూస్తే చెప్పిన మాటలు గుర్తు రావాలి కదండి. చెప్పిన మాటలు గుర్తు రావాలా చదువుకున్న వాళ్ళకి? మరి చదువు లేని వాళ్ళ సంగతి ఏంటి అని తెలివిగా తప్పించుకునే మాట్లాడవద్దు. చదువుకోలేని వాళ్ళకి పరిశుద్ధాత్ముడు వాళ్ళని నడిపించే విధానంలో వాళ్ళని నడిపిస్తాడు దేవుడు. హల్లెలూయా. నీకు దేవుడు చదువు ఇచ్చాడు కదా, ఆ చదువుని ఏమంటే సంతలో పెట్టలేదు కదా మనం. ఆ చదువుని ఏం చెయ్యాలి? దేవుడు ఇచ్చిన చదువుతో రాసుకోవడమే. తప్పకుండా రాసుకోవాలి దేవుని వాక్యాన్ని. హల్లెలూయా. అభిషేక పెద్ద బుక్ తెచ్చి రాసుకుంటాడు. ఏం చదువుకున్నాను? 10th చదివా? దేవుని స్తోత్రం. మా అన్నయ్య అనుకున్నాను 10th చదివాడంట. హల్లెలూయా. 10th చదివాడు. నేను అనుకున్నాను నేను 2, 3 అనుకుంటున్నాను. పాస్ అయ్యా 10th. నేను కూడా ఇంటర్మీడియట్ పాస్ అవ్వలేదులే. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఏదో మా నాన్నగారు 1వ తరగతే చదివారు, 2వ తరగతి కూడా వెళ్ళలేదు. ఆ 1వ తరగతే, ఆ 1వ తరగతి చదివిన ఆయన బైబిల్ అంతా 3వసారో 4వసారి చదివేశాడు ఆయన. 1వ తరగతి చదివిన ఆయన ఎలా చదువుతారో తెలుసా? మా నాన్నగారు బైబిల్ చదివితే మీరు అయ్య బాబు అంతసేపు పెట్టండి అని మీకు విసుగొచ్చేస్తుంది. అంటే ఆయన అంత స్లోగా చదువుకొని వెళ్తారు. వాళ్ళకి అర్థమయ్యేలాగా. మా అమ్మకి చదివి వినిపిస్తాడు మా నాన్నగారు. మా అమ్మకి అసలు చదువే లేదు, దేవుని మహాకృపలో. హల్లెలూయా. స్కూల్కి పంపితే దారిలో ఉన్న కుక్కలు కొట్టేసి వచ్చేదంట మా అమ్మ. చదువు ఉండేది కాదు మా అమ్మ. అసలు చదువే తెలియదు. ఆ మధ్య ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు రాత్రిపూట స్కూల్ పెట్టారు, తెలుసా మీకు ఎవరికైనా? ఆ స్కూల్కి వెళ్ళేది మా అమ్మ. అక్కడైనా చదువు వస్తుందంటే అబ్బే అక్కడ చదువు లేదు. కానీ చదువు లేదనే కానీ మా నాన్నగారికి ఉన్న వాక్య పరిజ్ఞానం కంటే మా అమ్మకి ఎక్కువ.
ప్రతి వాక్యం గుర్తే. ప్రతి వాక్యాన్ని గుర్తుపెట్టుకు. ఇప్పుడు మీకు ఎన్ని వచనాలు చెప్తున్నానో, వచనాలైతే ఆ నోటెడ్గా చెప్పలేదు కానీ మా అమ్మ చెప్పదు కానీ, చెప్పిన సబ్జెక్ట్ మళ్ళీ చెప్పేస్తుంది ఆవిడ. ఇప్పుడు రాజమండ్రిలో ఎక్కడ మా మా చిన్నక్కల దగ్గరికి అలాగా సంఘాలకు వెళ్తూ ఉంటారు మా అమ్మోళ్ళు. రాజమండ్రిలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్తారు, చిన్నక్కల ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్తారు. అక్కడ చెప్పిన వాక్యం మళ్ళీ నాకు ఫోన్లో చెప్తుంది మా అమ్మ మళ్ళీ. ఎంతసేపు అక్కడ గంట చెప్తే ఇక్కడ నాకు గంట చెప్తుంది. అందుకని అమ్మ నేను ఇప్పుడు నాకు అలసిపోయినా నేను మళ్ళీ మాట్లాడతానని ఫోన్ పెట్టేస్తాను. ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, చదువు లేకపోతే వారికి అర్థమయ్యే రీతిలో దేవుడు వారికి నేర్పుతాడు. హల్లెలూయా. చదువు లేని వాళ్ళని ఈ వాక్యం విన్న తర్వాత వాళ్ళని అడగండి. చదువుకున్న మీకంటే బాగా వాళ్ళు విని చెప్తారు వాళ్ళు. హల్లెలూయా. ఇక్కడ చదువు లేని వాళ్ళు ఎవరున్నారు? ఇక్కడ చదువు లేని వాళ్ళు అందరూ చదివారా? చదువు లేని వాళ్ళు దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు. హల్లెలూయా. మీ దగ్గర ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుంది. మరి చదువుకున్న వాళ్ళు మీ సంగతి ఏంటి మరి? రాసుకోండి. హల్లెలూయా. ఓ డైరీ కొనుక్కోండి, ఓ పెన్ను కొనుక్కోండి, లేదంటే నాకు చెప్పండి, ఓ డైరీ పెన్ ఇస్తాను నేను. ఒక్కొక్కరికి ఒక్కో డైరీ ఓ పెన్ ఇస్తాను, చక్కగా రాసుకోండి. అలాగే ముఖ్యంగా ధ్యానం చెయ్యండి. దేవుడు ఏమన్నారంటే నువ్వు వర్ధిల్లాలంటే వాక్యాన్ని ధ్యానం చేయి. యెహోషువ, నువ్వు వెళుతున్న మార్గంలో నీకు జయం కావాలంటే నువ్వు ధ్యానం చేయి. అంటే చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, వాక్యాన్ని చదివి. ఉదాహరణకి యెహోవా నా కాపరి, నాకు చెప్పండి చెప్పండి ఆ వచనం ఏమా లేమి కలుగుదు కదా, ఇప్పుడు యెహోవా నా కాపరి ఎవరన్నారు? దావీదు అన్నాడు కదా. అంటే దేవుణ్ణి కాపరిగా పెట్టుకున్నందుకు లేమి అంటే కరువు రాకుండా ఉందా ఇతనికి అని ఇలా ధ్యానం చేసుకోవాలి. హృదయంలో ధ్యానం చేసుకుంటూ మెల్లగా చదువుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. అప్పుడే వర్ధిల్లుతాం. మనం నెమరు వేసుకోవాలి. మీరు ఆహారం భుజించిన వెంటనే అరగలేదనుకోండి, రోగం వచ్చినట్టు. అరక్కపోతే రోగం వచ్చినట్టు తెలుసండి. అరగాలి అంటే దాని అర్థం వాక్యాన్ని వినిన తర్వాత నెమరు వెయ్యాలి. నెమరు వేసే జంతువుని దేవుడు బలి అర్పణగా కోరుకున్నాడు. దేవుడు నెమరు వేయలేని దానిని బలిపీఠం మీదకు తీసుకురావద్దని చెప్పాడు దేవుడు. అంటే వాక్యం వినిన తర్వాత మీరు నెమరు వెయ్యాలి. నెమరు వెయ్యాలంటే మరి ఎలా చెప్పండి? నేను అందుకే అంటున్నాను, రాసుకుంటే ఇంటికి వెళ్ళాక తెరిచి చదువుతారు. ఈ వచనం ఇలా చెప్పారా అని మీకు ఒక అవగాహన వస్తుంది. అంతే. రాసుకుంటే ఏదో పరలోకం వెళ్ళిపోతారని చెప్తలేదు నేను ఇక్కడ. మీ అవగాహన కోసం మళ్ళీ దానిని తెరవాలి అనే బాధ్యత మీకు ఉంటుందని చెప్తున్నాను. హల్లెలూయా. తెరవాలి, అమ్మో రాసుకున్నాం కదా చూడాలి ఖచ్చితంగా అనే ఒక బాధ్యత మీకు ఉంటుంది. ఈ బాధ్యత కలిగిన అనుభవాలు యెహోషువలో చూడగలుగుతాం. దేని పట్ల అంటే వాక్యం పట్ల. అతని దగ్గర కత్తి పదునుగా ఉన్నది. చెప్పండి ఎలాగుంది? అంటే వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చేస్తే ఆ వాక్యం పదురెక్కిన వాక్యముగా ఉంటుంది. అది తీయగానే శత్రువు పడాల్సిందే. నీ జీవితంలోకి దేవుడు ఒక వాగ్దానం పంపాడంటే ఆ వాగ్దానం ఖచ్చితంగా నీ జీవితంలోకి ఆయన మాట తీయకుండా నెరవేర్చాల్సిందే. ఎందుకంటే పదును కలిగినోడు. యెహోషువ పదునెక్కిపోయి ఉన్నాడు. వాక్యంతో పదునైపోయాడు, పదునుతో ఉన్నాడు. చూడండి, ఇనుము రాసుకుంటే ఏమవుతుంది? నిప్పు పుడతాది, పదునెక్కుతుంది. ఇప్పుడు యెహోషువని ఈ వాక్యమనే ఇనుము అనుకోండి. ఇది యెహోషువను రాస్తుంటే యెహోషువ ఆ రాపిడికి పదునెక్కిపోయాడు. హల్లెలూయా. వాక్యము చేత నీవు పదునెక్కాలి. పదునైన సాధనంగా, ఆయుధంగా తయారవ్వాలి. హల్లెలూయా. అలా తయారైన తర్వాత శత్రువు మీద దేవుడు నిన్ను ఉపయోగిస్తాడు. నిన్ను ఉపయోగించినప్పుడు అది నీకు జయముగా మారుతుంది. అది నువ్వు వాక్యం చదవాలి, ఉదయాన్నే చదవాలి. నువ్వు చదువుట తప్పిపోకూడదు, బోధించుట తప్పిపోకూడదు, ధ్యానించుట తప్పిపోకూడదు. చదవాలి, తర్వాత బోధించాలంటే ప్రకటించాలి, ధ్యానించాలి. అయితే ఈ మూడింటికంటే ముందు వినాలి. 4 ఉంటాయి. వినాలి, చదవాలి, తర్వాత ప్రకటించాలి, ధ్యానించాలి. ఆ తర్వాత నీ ఆశీర్వాదం అలా నీటి ఓటలాగా ప్రవహిస్తుంది. అందుకే వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇప్పుడు యెహోషువ నాయకత్వం, నడిపింపు, ఆ నడిపింపుకు పూర్తిగా లోబడిన వాడై ఉన్నాడు. రెండోది వాక్యము కలిగిన వాడై ఉన్నాడు. చెప్పండి, ఏం కలిగి ఉన్నాడు? చెప్పాలి. ఇప్పుడు మీరు వాక్యాన్ని మర్చిపోవడానికి లేదు. మర్చిపోయారంటే దాని అర్థం ఒకటే, సాతానుగాడు మీ దగ్గర చోటు ఎత్తుకున్నాడు, వస్తున్నాడు, ఆడి పని ఆడు చేసుకొని వెళ్తున్నాడు అని అర్థం. వాక్యం ఎత్తుకెళ్ళిపోతే దాని అర్థం మీరు అపవాదికి చోటు ఇచ్చారని అర్థం. మరి చోటు ఇవ్వబట్టికే కదా ఆడు వస్తాడు. వచ్చిన వాడు వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు. వాక్యాన్ని ఎత్తుకెళ్లకుండా నీ దగ్గరే
వాక్యానుసారమైన జీవితం నీ దగ్గర కనబడుతుందంటే సాతానుకి నీ దగ్గర చోటు లేదు. చివరగా మూడో మాట చూద్దాం, చూడండి. సంఖ్యాకాండం 27:18. నూను కుమారుడైన యెహోషువ, చెప్పండి ఏమై ఉన్నాడంట? ఆత్మను పొందినవాడు. యెహోషువ ఎవరిప్పుడు? ఒకటి, నాయకత్వానికి పరిపూర్ణంగా లోబడినవాడు. 2, వాక్యాన్ని కలిగినవాడు. 3, ఆత్మను పొందినవాడు. చెప్పండి. సింపుల్గా ఉన్నాయి కదా మూడు మూడు పాయింట్లు. 1, నాయకత్వానికి లోబడినవాడు. 2, వాక్యాన్ని కలిగినవాడు. 3, ఆత్మను పొందినవాడు. హల్లెలూయా. యెహోషువలో ఇంకా ఉన్నాయి. మీకు ప్రధానంగా ఒక 3 మాటలే చెప్తున్నాను. ఇంకా ప్రధానమైన అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు యెహోషువ పరిశుద్ధాత్మను కలిగిన వాడై ఉన్నాడు. ఇందాక మనం చెప్పాం, మోషే యెహోషువ మీద చేతులుంచగానే అతడు ఏమయ్యాడు? జ్ఞానాత్మ పూర్ణుడాయేను. చెప్పండి, ఆత్మ జ్ఞానాత్మ పూర్ణుడాయేను అంటే పరిశుద్ధాత్ముడు ఆయా విధములుగా ఉన్నాడు. వివేక ఆత్మగా ఉన్నాడు, జ్ఞాన ఆత్మగా ఉన్నాడు, తెలివి కలిగించు ఆత్మగా ఉన్నాడు, ఐక్యత కలిగించు ఆత్మగా ఉన్నాడు, పరిశుద్ధత కలిగించు ఆత్మగా ఉన్నాడు. రకరకాలుగా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ఒకడే ఆత్మ. హల్లెలూయా. అయితే ఆయన చేయు పరిచర్యలు నానా విధములై ఉన్నవి. పరిశుద్ధాత్మలో చాలా పరిచర్యలు ఉన్నాయి తెలుసండి. ఒక్క పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడంటే నానా విధములైన పరిచర్యలు చేయడానికి దేవుడు నిన్ను ఉపయోగిస్తాడు రానున్న రోజుల్లో. హల్లెలూయా. మీరు గొప్ప సువార్త చేయాలి. హల్లెలూయా. ఆ సువార్త భారం మీలో చాలా పెట్టాడు. ఆ మంట మండుతుంది, కానీ ఆ మంట ఆరిన పరిస్థితులు కనబడుతున్నాయి. శబలకరతుర. చూడండి దేవుని బిడ్డలారా, అంటే దేవుని పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు అనేక సంగతులు బయలుపరచబడతాయి. ఎవరో మనుషుడు చేత సమాచారం పొందితే చెప్పవు నువ్వు, దేవుడు సమాచారం ఇస్తే చెప్తావు నువ్వు. కళ్ళతో చూసిన దాన్ని బట్టి కాదు, దేవుని ఆత్మను బట్టి మాట్లాడతావు నీవు అప్పుడు. హల్లెలూయా. ఎలా తెలిసిందో నాకు తెలియదండి, పరిశుద్ధాత్ముడు చెప్పాడండి అంతే. ఎన్నో ఈ చిన్న సేవకుడిగా ఉన్న నేను, ఆయన పాదధూళినైన నేను ఎన్నో చోట్ల ఇలా, మీకు ఎవరు చెప్పారండి పాస్టర్ గారు, నా విషయం మీకు ఎలా తెలిసిండి అని చాలా చోట్ల నన్ను అడుగుతూ ఉంటారు. వాళ్ళ గురించి కొన్ని మాటలు దేవుడు నా ద్వారా పలికినప్పుడు నాకెలా తెలుస్తుంది? నేనేమన్నా అంత జ్ఞానాత్మ పూర్ణుడినా? నాకేమన్నా తెలివితేటలు ఉన్నాయా? కాదు, అది పరిశుద్ధాత్ముడు చేయుచున్న పరిచర్య అది. అంటే ఒక మాట చెప్పనా, పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తే పరిచర్య చేస్తాడు. ఆయన పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చి పరిచర్య చేస్తాడు. అంటే ఆయన ఎవరంటే పరిచర్య చేసేవాడు. అలాగా భాషలు మాట్లాడుకుంటూ కూర్చునేవాడే కాదు, పరిచర్య కూడా చేసేవాడు అతను. అందుకనే యెహోషువ పరిచారకుడు. చెప్పండి, పరిచారకుడు. మరి పరిచర్య చేస్తున్నారండి మీరు? ఇందులో 2 విధాలైన పరిచర్య. ఒకటి, మందిరములో మీరు పరిచర్య చెయ్యాలి. హల్లెలూయా. చెప్పిన పని అలాగే చెయ్యాలి. మందిరం దగ్గరకు వచ్చినప్పుడు చక్కగా మీరు వెళ్ళిపోవడం కాదు. మొన్న భోజనాలు పెట్టారు, ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారండి. ఏమండి, ఎప్పుడు పరిచర్య చేసేవాళ్ళే చెయ్యాలా? ఇంకా మిగతా వాళ్ళు చేయకూడదా? సంఘమంతా పరిచర్యకి నడుం కట్టుకోవాలి, అందరూ పరిచర్య చెయ్యాలి. హల్లెలూయా. లేదంటే నేను డ్యూటీలు వేయాల్సి వస్తుంది. అలా కాకుండా మీరే నడుం కట్టుకొని ఎప్పుడు పాపం ఆ అక్క చేస్తుంది కదా, ఆ అన్న చేస్తున్నాడు కదా, ఇక నేను కూడా చెయ్యాలని మీ వంతుగా ఓ 4 గిన్నెలు కడిగేసి వెళ్ళండి. ఈసారి తినేసి వెళ్ళమాకండి. తినేసి వెళ్ళకూడదు మందిరంలో, పరిచర్య చేసి వెళ్ళాలి. తెలుసండి, పరిచర్య చేస్తేనే మంచినీళ్ళు తాగేవాళ్ళం మేము. దేవుని మందిరంలో పరిచర్య చేయలేని పరిస్థితి ఉందనుకోండి, ఇప్పుడు అనారోగ్యం, నువ్వేమీ చేయలేవు, ఇంక నువ్వు చక్కగా వాక్యం విన్నావు, ఓ ముద్ద భోజనం చేసి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, పర్లేదు. కానీ దేవుడు నీ కాళ్ళు చేతులు చల్లగానే చూశాడు, ఖచ్చితంగా పరిచర్య చెయ్యాలి. హల్లెలూయా. చెయ్యాల్సిందే. నిండు చోళాలుగా గర్భవతులుగా ఉన్నవాళ్ళు, మట్టి గమేళాలు మోసిన సహోదరులు నాకు తెలుసు మందిరం కట్టేటప్పుడు. తెలుసండి, నేను అప్పుడు విశ్వాసగా ఉన్న రోజుల్లో 9వ నెల వచ్చినా కానీ గమేళాలు మట్టి మోయటానికి సిమెంటు అందులో కలిపేసి వేస్తే ఆ సిమెంట్ గమేళాలు అందించిన అక్కోళ్ళు నాకు తెలుసు. అలా పరిచర్య చెయ్యాలి. నేను మా ఫ్రెండ్ మేమెప్పుడు మందిరానికి వెళ్ళినా అక్కోళ్ళు, విక్టర్పాల్ కొంచెం టీ తాగిదిరుగానంటే వద్దాక, విజయ్ టీ తాగిదిరు వద్దాక, ఏ అంటే తర్వాత తాగుతాం. ఎందుకంటే ఈ లోపల అక్కడ 2 బకెట్లు నీళ్ళైనా మోయాలి, లేకపోతే మందిరంలో
చెరో చీపురు తీసుకొని మొత్తం ఓడవాలి. అప్పుడు పరిచర్య చేసాం అమ్మయ్య. ఇప్పుడు దేవుని ఆహారం తినడానికి మేము అర్హులం. హల్లెలూయా చెప్పండి. క్రమశిక్షణ ఇది. తినేసి వెళ్ళిపోకూడదండి అస్సలు. దేవుని మందిరంలో దేవునిది ఒక్క బియ్యపు గింజైనా తినాలంటే మనకు అర్హత ఉండాలి. అదేంటంటే పరిచర్య ద్వారానే పొందుకోవాలి. మా పాస్టర్ గారు నాకు పాటిచ్చేవారు కాదు మాలో కొంతమంది యవనస్తులకి. ఎందుకనంటే, అరే మీరు పరిచర్య చేయలేదు కదా, వద్దులే మీరు. పరిచర్య చేసిన వాళ్ళకి పాటిచ్చేవారు. ఇప్పుడు మనం చిన్నోళ్ళు, మనకు అంత పెద్ద పరిచర్య ఏమైనా ఉందండి చెప్పండి? ఇప్పుడు సంఘంలో రాత్రి మగళ్ళు కష్టపడిపోయే పని ఏమైనా ఉందా మనకు చెప్పండి? ఆదివారం వస్తే ఏంటి ఆ బరకాల కుర్చీలు ఎత్తడం, తుడవటం. హల్లెలూయా చెప్పండి. అవి ఎప్పుడు అభిషేకే తుడాలా? అతనికి ఏదో అన్నకి ఏదో పని ఉంటుంది, ఆ రోజు గబగబా తుడిచేస్తాడు, పాపం వెళ్ళిపోతాడు పనిని బట్టి. ఎక్కడిదక్కడే ఉంటుంది. అప్పుడు స్త్రీలైన వాళ్ళు కొంచెం బాధ్యతగా తుడుతారు కదా. మీ ఇల్లు తుడుచుకున్న వాళ్ళు దేవుని మందిరం తుడటానికి అర్హులు కాదా మీరు? ఇప్పుడు మగవాళ్ళు ఏం చేయాలి? బరువులు అలాంటివి ఎత్తి ఇక ఇవన్నీ సర్ది చేస్తారు. స్త్రీలు చేయాల్సిన పనులు స్త్రీలు చేయాలి, పురుషులు చేయాల్సిన పనులు పురుషులు చేయాలి. ఇప్పుడు మీరు ఎవరి మాటకాల్లో భోజనాలు అయిపోయి వెళ్ళిపోతే ఆ శాంతిగ్రేసి గారే కడగాల, లేకపోతే మిగతా వాళ్ళే కడగాల, శాంతకుమారి గారే కడగాల, శ్యామలక్కే కడగాల, ఆ సత్యవతమ్మ గారే కడగాలి, మిగతా వాళ్ళు కడగకూడదా? లేదంటే అభిషేక్ కడుగుతాడా? చెప్పండి. ఎవరు కడగాలి? మీ వంతు పని మీరే చెయ్యాలి. హల్లెలూయా చెప్పండి. చెయ్యాలి అంతే. యెహోషువ ఇలా ఊరకనే ఆశీర్వదించబడలేదు. యెహోషువ పరిచారకుడు. మోషే పరిచారకుడైన నూను కుమారుడైన యెహోషువ అని పేరు వచ్చింది అతనికి. పరిచారకుడు. ఎక్కడికెళ్ళినా పని ఎత్తుక్కోవాలండి. ఇక్కడ ఏమైనా పని ఉందేమో అని ఒక ఆకలితో ఉండాలి. పని మీద శ్రద్ధ ఉండాలి. పని చేయవాడు జీతానికి పాత్రుడు కదా. నీకు దేవుడు జీతం ఇస్తాడు కదా. హల్లెలూయా. ఇప్పటికీ పరిచర్య చేయాలనుకుంటాను. ఎక్కడైనా ఏదైనా మీటింగ్లకు వెళ్ళినప్పుడు కొన్ని కుర్చీలైనా పక్కకి చేర్చి వస్తామండి. నేను నా భార్య వెళ్తే పిల్లలతో కూడా, రే మీరు కూడా కుర్చీలు తీసేంట్రా. ఎందుకు? ఆశీర్వాదం వస్తుంది. దేవుని పనిని చేస్తే ఆశీర్వాదం వస్తుంది. ఏలియా చేతుల మీద నీళ్లు పోసాడు. ఎవరు? ఎలీషా మీద 2 పోళ్ళ అభిషేకం కుమ్మరించబడింది. గొప్ప సేవకుడయ్యాడు. సేవకుల దగ్గర చేయాల్సిన పరిచర్య సేవకుల దగ్గర చేయాలి, సంఘంలో చేయాల్సిన పరిచర్య సంఘంలో చేయాలి, ఎక్కడ చేయాల్సిన పని అక్కడ చేసి ముగించాలి. నువ్వు బైబిల్ ఎత్తుకొని వచ్చి వాక్యం విని వెళ్ళిపోయే వ్యక్తిగా అయితే ఏంటి? నువ్వు ఆత్మను వెంబడిస్తూ పరిశుద్ధాత్మ నియమం కలిగి ఉన్నావు అనడానికి రుజువు ఏమిటంటే, ఒకటి పరిచర్య. చెప్పండి ఏంటి? పరిచారం చెయ్యాలి. జ్వరం వదిలిపోయిన తర్వాత వచ్చిన ప్రధాన కాపురైన యేసయ్యకి ఆయనతో ఉన్న 12 మంది శిష్యులకి అదిగో పేతురు అత్తగారు వంట చేసి పెట్టింది జ్వరం వదిలిపోగానే. హల్లెలూయా చెప్పండి సార్. పేతురు అత్తగారు. ఇప్పుడు అల్లుడి మాట అత్తగారు అంటదండి మామూలుగా? అల్లుడి మాట అత్తగారు అంటారా సాధారణంగా? కొన్ని క్లాషెస్ ఉంటాయి కదా, సాధారణంగా ఎనరు. మాంగారు మాట అల్లుడెండో, అత్తగారి మాట అల్లుడు ఎండో, ఇలాగా ఉంటాయి. అయినా కానీ పేతురు నడిపింపులో అత్తగారు ఉన్నారు. హల్లెలూయా. అయ్యా ప్రభా, అదిగో మా అత్తగారికి బాగోలేదయ్యా, మా ఇంటికి వచ్చేసారి ప్రార్థన చేయని అడిగాడు పేతురు. అంటే అత్తగారిని ఎంత బాధ్యతగా చూసుకుంటున్నాడు అల్లుడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. కోడళ్ళైనా అలాగని అత్తగారు, ఇగో ఈ పేతురు దొంగడని చెప్పిందా అత్తగారు? పేతురు పట్ల కూడా ఎంతో శ్రద్ధ కలిగి, బోధకుడా నువ్వు బాగానే వచ్చావు కానీ నాకు బాగానే స్వస్థత కలిగింది, నువ్వు బాగానే స్వస్థత ఇచ్చావు కానీ మా అల్లుడు మంచోడు కదని చెప్పిందా? మా కోడలు మంచిది కదని చెప్పిందా? చూడండి, పేతురు అత్తగారు వాళ్ళ మధ్య ఎలాంటి అనుబంధం ఉందో, కుటుంబ సభ్యుల మధ్య, అత్తగారు కోడల మధ్య, అల్లుడు మాంగారుల మధ్య, అల్లుడు అత్తగారుల మధ్య అలాంటి సంబంధం ఉండును గాక. హల్లెలూయా. అప్పుడే ఆ ఇంటికి క్షేమము, ఆరోగ్యం, సంతోషం కలుగుతాయి. సమాధానం ఉన్న చోట ఆరోగ్యం కలుగుతుంది. అందుకే దేవుని బిడ్డలారా గమనించండి విషయాలన్నీ కూడా. యెహోషువ ఆత్మను పొందినవాడంటే, పొందిన ఆత్మ చేత అతడు ఏం చేస్తున్నాడంటే పరిచారం చేస్తున్నాడు. ఆత్మను పొంది ఇంకా భాషలు మాట్లాడు కూడా ఒక్కటే కాదు, పరిచారం చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకని ఇప్పుడు ఆత్మను పొందినవాడు మళ్ళీ ఏం చేస్తాడో తెలుసండి? ఆత్మను పొందినటువంటి ఈ యెహోషువ శత్రువులను మాత్రమే, దేవునికి విరోధమైన శత్రువులు ఎవరో గుర్తుపడతాడు. దేవునికి విరోధులతో అతడు వ్యాజ్యమాడతాడు. ఓ మాట చెప్పనా, దేవునికి విరోధమైన వారితో
మీరు పరిశుద్ధాత్మను పొందిన వారు అయితే దేవునికి విరోధులుగా ఉన్న వారితో చేయి కలపకూడదు, వారితో మాట కలపకూడదు, వారితో సహవాసం చేయకూడదు. యెహోషువ ఆత్మను పొందినవాడు అంటే పరిచారం చేస్తున్నాడు ఆత్మను పొందినవాడై. ఇప్పుడు యెహోషువ ఆత్మను పొందినవాడై దేవుని శత్రువుల్ని తన శత్రువులుగా భావించుకుంటాడు. అందుకనే ఓ మాట చదువుతాం చూడండి. నిర్గమాకాండం 17వ అధ్యాయము 16వ వచనం. యెహోవాకు అమాలేకీయులతో, అంటే దేవునికి అమాలేకీయులకి శత్రుత్వం. అంటే దేవునికి శత్రువులు ఎవరంటే అమాలేకీయులు. చెప్పండి ఎవరు? అంటే దేవుని పేరుని నాశనం చేయాలి, ఆయన నామానికి మహిమ రాకుండా అడ్డుపడేవాడు అని అర్థం అమాలేకులు అంటే. అమాలేకుడు అంటే దేవుని మహిమ పరచని వారు, దేవుని మహిమను దొంగలించేవారు, దేవునికి రావాల్సిన మహిమను రాకుండా అడ్డుపడి ఆపేసేవారు అమాలేకుల యొక్క స్వభావం. ఇప్పుడు వీళ్ళు ఎవరంటే దేవుని శత్రువులు. చెప్పండి ఎవరు? దేవుని శత్రువులు. ఇప్పుడు దేవుని శత్రువులైనటువంటి వీరితో యెహోషువ ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు ఆ మాట కూడా చూడండి. 10వ వచనం, అదే అధ్యాయము, నిర్గమాకాండం 17వ అధ్యాయము 10వ వచనం. యెహోషువ చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. హల్లెలూయా. ఎవరితో యుద్ధం పడింది ఇప్పుడు? ఎవరికే? యెహోషువకి. దేవుని శత్రువులతో యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. ఆత్మ కలిగిన వాడు దేవుని శత్రువులు ఎవరో గుర్తిస్తాడు. దేవుని శత్రువులతో యుద్ధమే, చేయి కలపడాలు కాదు. దేవుని బిడ్డలారా, సమాజంలో చాలామంది దేవుని శత్రువులుగా చాలామంది అవుతున్నారు. అయితే వారిలో ఉన్నటువంటి సాతాను ఆత్మ, వాడు మనకి శత్రువు. చెప్పండి ఎవడు? సాతాను నీకు నాకు శత్రువు, మనుషులైతే కాదు. అలాగని మనుషులతో ఎవరితో పడితే వాళ్ళతో తిరగకూడదు. నీకంటూ కొన్ని కట్లుండాలి. కట్టబడిన గాడిద ప్రభువుకు మాత్రమే చెందాలి. ఇంకొకరు ఎవరో విప్పడానికి కాదు, ఇంకొకరు ఎవరో చేతులు ఉండడానికి కాదు. హల్లెలూయా. నీవు దేవునికి చెందాలి, దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి చెందిన వ్యక్తివి. అందుకని ఎవరితో వియ్యమందాలో, ఎవరు నీ ఇంట్లోకి కోడలుగా రావాలో, ఎవరు నీ ఇంట్లోకి అల్లుడిగా రావాలో, అవన్నీ దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తులనే ఇంట్లోకి తెచ్చి పెట్టుకోవాలి. దేవుని చిత్తంలో లేని వారు వచ్చారా, నీదంతా ఎత్తుకెళ్ళిపోతారు. నీకు ఆరోగ్యం కూడా శూన్యమైపోతుంది. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానుసారంగా నీ ప్రవర్తన, నీ స్నేహం, ఇతరుల వ్యక్తులు ఎవరైనా నీతో ఉన్నారంటే అది దేవుని చిత్తములో ఉన్నవారే నీతో ఉండాలి. హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎన్నో దుర్బోధలు కూడా వినబడుతున్నాయి. వాటి జోలికి అసలు పోకండి. వీళ్ళు మంచోళ్ళు, వాళ్ళ మంచోళ్ళు ఎవరు వద్దు. కాపర స్వరం ఒకటి చాలు, దేవుడిచ్చిన బోధ సరిపోతుంది. లేదంటే అవి నీకు శత్రువుగా తయారయ్యి నీ ఆత్మీయ జీవితాన్ని పెకలించేస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. పాపము ఎంత ఘోరమో దుర్బోధ అంతకంటే మనకి చాలా కీడు కలుగు చేస్తుంది. అందుకని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మనం. దేవుని బిడ్డలారా, యెహోషువ ఆత్మను పొందినవాడంటే, ఒకటి పరిచర్య చేసేవాడుగా, పరిచారం చేసేవాడుగా. 2 యెహోషువ ఆత్మను పొందినవాడనంటే దేవుని శత్రువులు గుర్తుపడతాడు. దేవుని శత్రువులతో చెయ్యి కలపడం. దేవునికి ఏది శత్రుత్వం? ఈ లోక స్నేహము. దేవునితో వైరమని మీరు ఎరగరా? లోక స్నేహం చేయొద్దు. దేవునితో స్నేహం కలిగిన వారే దేవునితో నడిచేవారిగా మీరు ఉండాలి ప్రతిరోజును. అందుకనే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు దేవునితో నడిపిస్తాడు. మనుషులతో నడిచిన నడక కంటే, ఇతరులతో ఎక్కువగా మాట్లాడిన మాటల కంటే, దేవునితో ఎక్కువగా మాట్లాడిన మాటలు నీ జీవితంలో ఉండాలి. దేవుడు ఒకవేళ నీ మాటలన్నీ రికార్డ్ చేస్తే, ఆ మాటలు మరి ఎవరితో ఎక్కువగా మాట్లాడావో ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఒకసారి మీరే రికార్డ్ పెట్టుకోండి. మీ కూడా సెల్ ఫోన్ పెట్టుకోండి. మీరు ఎవరితో ఎన్ని మాటలు మాట్లాడారు ఏంటో చెక్ చేసుకోండి. దేవుడు ఒకవేళ అలా రికార్డింగ్ ఇప్పుడు పెట్టలేదనే కానీ ఆల్రెడీ రికార్డింగ్ చేస్తున్నాడు కదా. మన నడవడిక, మన పద్ధతులు అన్నీ ఏం చేస్తున్నావు? ఆత్మను కలిగిన వ్యక్తివైతే ఖాళీగా ఉండకూడదు. అయితే ప్రార్థన చేయాలి, లేదంటే 4 సువార్త పత్రికలు పట్టుకొని 4 ఏరియాలకు తిరగాలి. ఒకవేళ అది కూడా కష్టమా? నేను ఎప్పుడు చెప్తాను కదా, ఉచితమైన బస్సు ఇంకా మనకు ఉంది కదండి. ఇక్కడ వెళ్ళటం, బస్సు ఎక్కి ఆ బస్ స్టాండ్లో దిగి టీ తాగి, టీ ఖర్చే ఉంటుంది అంతే కదండి. ఆ బస్ స్టాండ్లో కూర్చొని కళ్ళు తెరిస్తే ప్రార్థన చేయి, ప్రభు ఈ బస్ స్టాండ్లో ఉన్న వాళ్ళందరినీ మార్చిన ఆయన. అలా ప్రార్థన పరిచర్య చేయి. పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తివి ఖాళీగా ఉండకూడదు.
ఖాళీగా ఉండకూడదు. ఒక ఇద్దరు ముగ్గురిని, నువ్వు ఒక్క వ్యక్తివే వెళ్ళకపోతే ఇంకొకరిని జతేసుకో. ఎవరైనా అలా చేయాలని ప్రేరేపణ ఉంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఖాళీగా ఉండకు, ఖాళీగా ఉండకు. ఎవరైనా నిన్ను కొంచెం ప్రార్థన చేద్దాం రండి అని అంటే కలిసి వెళ్ళండి, ప్రార్థన చేయండి. నిన్ను పురికొల్పే వాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళు, చక్కగా ప్రార్థనలు ఏకీభవించు. నీ వంతు దేవుని పని చేయి. ఆత్మను ఆర్పుకోవద్దు, పరిశుద్ధాత్మను ఆర్పుకోవద్దు. అలా ఇప్పుడు ఆ మంటను నీలో రగిలించుకుంటే ఒక రోజుకి గొప్ప ఉద్యమాన్ని ప్రభు తీసుకొస్తాడు మన పట్టణంలో. ఆ ఉద్యమం కొరక నేను ఎదురు చూస్తున్నాను. ఉద్యమం రావాలి ఈ పట్టణంలో. ఎలాగైనా మనం ఏమిటి, ఈ శ్రమలు, మహాశ్రమలు రాబోతున్నాయి. ఈ శ్రమల్లోకి వెళ్ళే లోపల ఉద్యమం చూడాలి ఈ పట్టణంలో. ఎంతమంది ఆశపడుతున్నారో చేతులు తల్లి చెప్పండి. హల్లెలూయా. నేను ఆశతో కళ్ళు తెరుచుకొని చూస్తున్నాను. గొప్ప ఉద్యమం. శ్రమలు అతి త్వరలో రాబోతున్నాయి. అతి త్వరలో రాబోతున్నాయి. మహాశ్రమలు రాబోతున్నాయి. నాయకులు మారిపోబోతున్నారు. భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. లోకంలో జరుగుతున్న విషయాలు వింటుంటే అసలు ఏంటి, మనం ఎక్కడున్నాం అనిపిస్తుంది. ఇవన్నీ దేనికి సూచన తెలుసండి? వీళ్ళందరూ ఒక ఐక్యతలోకి రాబోతున్నారు. వీళ్ళందరూ ఒక రాజ్యాన్ని స్థాపిస్తారు, ఒక కరెన్సీని తీసుకొస్తారు, ఒకే మాట మీద ఉంటారు, ఒకే ముద్రను తీసుకొస్తారు ప్రపంచవ్యాప్తంగా. అదే మహాశ్రమలకు సాదృశ్యం. ఆ మహాశ్రమలు వచ్చే లోపల గొప్ప ఉద్యమం రావాలి పట్టణంలో, దేశంలో, ప్రపంచంలో. దేవుడు ఉద్యమాన్ని రగిలిస్తానని వాగ్దానం ఉంది. ఇంకా హల్లెలూయా. ఇంకోటి చెప్పండి, ఇంకో వాగ్దానం అన్నిటికంటే ముఖ్యంగా యేసయ్య రెండో రహస్య రాకడ కూడా ఉంది. ఆ మహాశ్రమలోకి వెళ్ళే లోపల మనం ఈ రహస్య రాకడలోకి వెళ్ళిపోవాలి. ఆ రహస్య రాకడ వచ్చే లోపల ఉద్యమం జరుగుతుంది. ఉద్యమం రావాలి. యేసయ్య దేవుడని తిరుగుతారు ప్రజలు. హల్లెలూయా. ఇప్పుడు కొడుతున్నారు చర్చిల్ని పగలగొడుతున్నారు, సేవకులు కొడుతున్నారు. ఒక రోజు రాబోతుంది, చర్చిలు వారంతట వారే నిర్మించేవారుగా ఉంటారు. హల్లెలూయా. ఆ తర్వాత సేవకులు ప్రోత్సాహపరిచేవారుగా ఉంటారు. అలాగని ఇంకా చర్చిలు ఎవరేం చేయరంటే, ఓ పక్కన హింస జరుగుతుంది, ఓ పక్కన ఉద్యమం జరుగుతుంది. ఎక్కడ హింస గట్టిగా ఉంటుందో అక్కడ ఉద్యమం రాబోతుంది. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, ఈ కార్యాలన్నీ మనం ఉంటుండగానే జరగబోతున్నాయి. నువ్వు చూస్తూ ఉంటుండగానే నీ ఇంటి పక్కనే జరగవచ్చు కూడా. అందుకే నువ్వు జాగ్రత్త పడాలి. చివరిగా ఆ మాట చదువుతాం చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. అదిగో చివరిగా చెప్తున్నాడు దేవుడు, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటి ప్రకారంగా నువ్వు చెయ్యాలి. ఇప్పుడు 3 మాటలు చెప్పాడు. ఆయన సేవకునైన నా ద్వారా నీకు 3 మాటలు చెప్పాడు. ఆనాడు యెహోషువకి మోషే ద్వారా ఎన్నో ఆజ్ఞలు చెప్పాడు. ఈరోజు నా ద్వారా నీకు ఒక 3 మాటలు యెహోషువ జీవితాన్ని ఉపయోగించి దేవుడు చెప్పాడు. అయితే ఇప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రాముఖ్యంగా నీవు జాగ్రత్త పడాలి. చెప్పండి. నువ్వు జాగ్రత్త పడి, నువ్వు నిబ్రంగా ఉండి, బహుధైర్యంగా ఉండి వీటన్నిటిని ఎదుర్కోవాలి. జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితులు ఇలా జరగబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే మనం ఒక యెహోషువలాగా లేవాలి బయటికి. హల్లెలూయా. యెహోషువ లాంటి నాయకత్వపు అనుభవాల్లోకి మనం లేవాలి ఇప్పుడు. ఆ సమయానికి మోషే లాంటి నాయకులు వెళ్ళిపోవచ్చు ప్రభు దగ్గరికి. ఒకవేళ మనల్ని ఉంచితే, లేదంటే నన్ను దేవుడు పిలవచ్చు. అప్పుడు మీరు ఒక యెహోషువలాగా లేపబడాలి మీరు. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, నిమ్మకి నీరెత్తినట్లు అలా కూర్చోమాకండి. సోమరులుగా, బద్ధకస్తులుగా, తిండిపోతులుగా, అటు ఇటు గాలికి తిరిగే వాళ్ళుగా మనం ఉండడానికి ఇది కాలము కాదు. ఇది సమయం కాదు. ఇదే సమయం అంటే ప్రకాశించే సమయం, ఆత్మతో మండే సమయం, ఆత్మతో నింపబడి పరిచర్య చేసే సమయం ఇది. హల్లెలూయా. ఆత్మతో రగిలించబడుతూ దేవుని కొరకు రోషంగా నిలబడాల్సిన సమయం ఇది. హల్లెలూయా. అందుకని నువ్వు ఎలా పడితే అలా జీవించడానికి లేదు. నాయకత్వపు నడిపింపులోనే ఉండాలి. 2, వాక్యాన్ని ఎప్పుడు వింటూ ఉండాలి. 3, పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మను నువ్వు పొంది ఉంటే 1 పరిచర్య బాగా చేస్తావు, 2 దేవుని శత్రువులతో నువ్వు కలవు, 3వది ఏంటో తెలుసా? ఆత్మ కలిగిన నీవు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తావు. ఏం చేస్తావు? ప్రార్థన. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయండి. ఖాళీగా ఉండొద్దు. ఇందా చెప్పాను కదా, ఖాళీగా ఉండదు. ఎవరితో అయినా కలిసి, నీకు ప్రార్థన నడిపింపు రాకపోతే ప్రార్థించే వాళ్ళతో కలిసి 2 గంటలు ప్రార్థన చేయి. నీ మట్టుకు ఒక అరగంట చేసుకోగలుగుతున్నావు. అయితే ఇంకో వ్యక్తిని జతేసుకుంటే ఆ ప్రార్థన, ఆ సమయం ఇంకా పెరుగుతుంది, ఆ స్థాయి పెరుగుతుంది నీ జీవితంలో. హల్లెలూయా. ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారా? లేదంటే ఏమండి, ఇంట్లో మీ బంధువులతోనే కలిసి ప్రార్థన చేసుకోవడం నేర్చుకోండి. నాకు తెలుసు, రాజమండ్రిలో మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే, మా ఫ్రెండ్ వాళ్ళ భార్య వాళ్ళ చిన్న అత్తగారిని, పెద్ద అత్తగారిని, వాళ్ళ బంధువులు అందరూ చుట్టే ఉంటారు. వాళ్ళందరినీ ఇంట్లో కూర్చోబెట్టింది మెట్ట మధ్యాహ్నం 2 గంటలకి.
2 దాటాక. ఏంటి అందరు ఇక్కడ ఉన్నారని అంటే, ప్రతిరోజు జనవరి 1వ తారీఖు నుండి ప్రతిరోజు రోజుకి 2 సార్లు ఇలా మేము చేయగలుగుతున్నాం, కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం అని చెప్తుంది ఆ సహోదరి. వాళ్ళ బంధువులే అందరిని సమకూర్చుకొని, అందరిని వేసుకొని, పాటలు పాడేవాళ్ళని పాటలు పాడించి, వాక్యం చెప్పగలిగేవారిని వాళ్ళలోనే వాక్యం 4 మాటలు చదువుకోవడం, ఆ తర్వాత ఒకరు ప్రార్థన చేయడం. ఎంత బాగుందో. జనవరి 1వ తారీఖు నుండి మేము తీర్మానం తీసుకున్నాం, ఎందుకంటే ప్రభువు రాకడ రాబోతుంది కాబట్టి మేము ఇలా చేయాలనుకుంటున్నాం అని ఆ సహోదరి చెప్తుంది, మా ఫ్రెండ్ వాళ్ళ భార్య. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఇంకా మండాలి. ఇప్పుడున్న పరిస్థితులు అవన్నీ పట్టించుకుంటూ ఉంటే నీ ఆత్మీయ జీవితం చల్లారిపోతుంది. ఏ పరిస్థితి వైపు చూడకో, ఏం జరగాలో అదే దేవుడు జరిగేస్తాడు. అయితే దేవుని పని మీద ఉండు. నువ్వు చెప్పండి, ఏ పని మీద? దేవుని పని మీద ఉండు. ఎవరు ఎలా ఉన్నా నీకు అనవసరం, దేవుని పని మీద నువ్వు ఉండు. నీ వెనకాల కుక్కలు అరుస్తాయి, అరనివ్వండి, వాటి నోళ్ళు దేవుడు మూయేస్తాడు. కుక్కలు కాదు, సింహాలే అరుస్తాయి, సింహాలే నోళ్ళు తెరుచుకొని ఉంటాయని చెప్పాడు దేవుడు. అలాంటి సింహపు నోళ్ళను మూయించి దానియేలుని దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వే దేవుని సెలవు లేకుండా ఏ సింహం నోట్లో పడవో, ఏ కుక్క నోటికి చెక్కవో. హల్లెలూయా. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో, నిబ్రం కలిగి జాగ్రత్త పడి, చెప్పిన మాటలేందు జాగ్రత్త పడి యెహోషువలాగా నడుం కట్టుకో, కత్తిని ఉపయోగించు. చెప్పండి, కత్తిని ఉపయోగించు, వాక్యాన్ని కలిగి ఉండు. ఆ వాక్యమే నీకు గొప్ప జయమిస్తుంది. దేవుడి మాటలు మన వినికిలో దీవించిన గాక. మోకరించండి అందరూ.